ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. లెంట్ సీజన్ లో మనం ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ వీక్ లో ప్యాషన్ వీక్ లోనికి వెళ్తాం కాబట్టి ఈ 40 days ఆఫ్ జర్నీ టువర్డ్స్ ద క్రాస్ మనందరి వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో టైం తీసుకొని మెడిటేట్ చేస్తున్నాము అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఇక్కడ మళ్ళా సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతా ఉంది, అయ్యింది. ఇట్స్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ అక్యూట్ గా అవుతా ఉంది. మళ్ళా లాక్డౌన్స్ ఇవన్నీ కూడా వినబడతా ఉన్నాయి. ఇంకొకసారి ఒక సెన్స్ ఆఫ్ ఫియర్, ఆ ఫ్రస్ట్రేషన్, ఒక విధంగా డీప్ సాడ్నెస్ మళ్ళా ఆవరిస్తా ఉంది అనిపిస్తుంది. బట్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ఆల్ దిస్, ద జాయ్ ఈస్ గాడ్ ఈస్ విత్ అస్. గాడ్ ఈస్ అవర్ ఇమ్మాన్యుయల్. హీ విల్ నెవర్ లీవ్ అస్ అండ్ హీ విల్ నెవర్ లెట్ అస్ డౌన్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ గాడ్ ఫర్ లైఫ్ అండ్ ఆల్సో ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్ ఇన్ లైఫ్. మరి సిస్టర్ గ్రేస్ గారు ఎంతో దిగ్విజయంగా తన విజయ యాత్రానాలి అంటే ఇలాంటి టైమ్స్ లో ధైర్యంగా ట్రావెల్ చేయటం ఉండటం ఇక్కడ ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. చక్కగా తన ట్రిప్ ముగించుకొని క్షేమంగా మీ అందరినీ చేరటం, మేము కూడా ఇక్కడ తనని కలవటానికి దేవుడిచ్చినటువంటి టైంని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఐ హోప్ హర్ విజిట్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ టు మెనీ అండ్ షీ ఈజ్ ఆల్సో రిఫ్రెష్డ్ ఇన్ హర్ స్పిరిట్ అండ్ ఆల్సో ఇన్ హర్ మైండ్ అండ్ బాడీ యాజ్ వెల్. యుఈసిఎఫ్ మరి బైబిల్ స్టడీలో మనం బుక్ ఆఫ్ ఎజ్రాని చూస్తా ఉన్నాము. ఎజ్రా గ్రంథాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాము. ఎజ్రా గ్రంథంలో ఉన్నటువంటి 10 అధ్యాయాల్లో 6 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసాము. ఒక ఫేజ్ ముగిసింది. ఈ 6 అధ్యాయాల్లో కూడా ప్రధానమైనటువంటి విషయం దేవుని మందిర నిర్మాణం, టెంపుల్ ఆఫ్ ది లార్డ్. ఈ తర్వాత భాగం అంతా కూడా ప్రజల మీద ఫోకస్. ఫస్ట్ పార్ట్ అంతా కూడా టెంపుల్ మీద ఫోకస్ అయితే నెక్స్ట్ పార్ట్ పీపుల్ మీద ఫోకస్. చెరలో నుంచి తిరిగి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు మొట్టమొదటి ఫేజ్ లో వచ్చినటువంటి వాళ్ళు టెంపుల్ ని కడితే, సెకండ్ ఫేజ్ లో థర్డ్ ఫేజ్ లో ఎజ్రా నెహెమ్యా నాయకత్వంలో వచ్చినటువంటి వారు ఏమి చేశారు, పీపుల్ ని ఎలా రెస్టోర్ చేశారు, అవి మనం ప్రధానంగా చూడబోతా ఉన్నాం. చెరలోనికి వారు 3 దఫాలుగా ఏ రీతిగా వెళ్ళారో, అలాగే చెరలో నుంచి కూడా 3 అంటే టైమ్స్ లో 3 నాయకత్వం కింద వీరు తిరిగి వచ్చారు అని చెప్పేసి మనం చూసాము. జెరుబ్బాబెలు నాయకత్వం కింద వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత ఎజ్రా, ఆ తర్వాత నెహెమ్యా. మొట్టమొదట ఇంచుమించు 50,000 వరకు వచ్చి జెరుబ్బాబెలు నాయకత్వంలో కోరెష్ ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి దేవుని మందిరానికి పునాది వేసి కట్టి ఆటంకాలన్నింటినీ కూడా అధిగమించి చాలా చక్కగా మరి దేవుని మందిరాన్ని కట్టి చక్కని ముగింపు, చక్కని సెలబ్రేషన్ మనం చూసాము. ఈ 6 అధ్యాయాల్లో 7 గొప్ప విషయాలు చూసాము. గ్రేట్ రిటర్న్, గ్రేట్ రీబిల్డింగ్, గ్రేట్ అపోజిషన్, గ్రేట్ కంటిన్యూయేషన్, గ్రేట్ వర్క్, గ్రేట్ కంప్లీషన్ అండ్ ఆల్సో గ్రేట్ సెలబ్రేషన్. 7 గొప్ప విషయాలు చూసాము. ఎందుకంటే తిరిగి రావటం ఒక గొప్ప విషయమే, మందిరానికి పునాది వేయటం గొప్ప విషయమే, ఆటంకాలు కూడా అంతే గొప్పగా వచ్చినాయి, కొనసాగించడం కూడా అలాగే జరిగింది. ఇది గొప్ప పని, దేవుని మందిరం కట్టే పని మామూలు విషయం కాదు అన్నటువంటి దాన్ని వాళ్ళు చాలా గుర్తుపెట్టుకున్నారు. చాలా చక్కగా ముగించారు. చాలా చక్కగా టెంపుల్ డెడికేషన్ కూడా చేశారు. ఎజ్రా ఫస్ట్ నుంచి 6 చాప్టర్స్ వరకు మనం చూసేటప్పుడు లాస్ట్ వీక్ మనం చూసింది దట్ ఈస్ ద పీక్ అన్నమాట. అంటే ఎజ్రా గ్రంథంలో ఒక హైయెస్ట్ పాయింట్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో 6 చాప్టర్స్ ఒక చంక్ అయితే ఇంకా 7th నుంచి ఇంకొకటి మొదలవుతుంది. ఈ 6 అధ్యాయాల్లో మనం చాలా యాక్టివిటీ కనిపిస్తుంది. ప్రజలు, మందిరము, మెటీరియల్స్, కన్స్ట్రక్షన్, ఆటంకాలు, ప్రశ్నలు, దానికి సమాధానాలు, మళ్ళీ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ 7th చాప్టర్లోకి వచ్చేసరికల్లా వన్స్ మందిరం కట్టబడి తర్వాత ప్రతిష్ఠ అయిపోయి ఇంకా ప్రజలు వాళ్ళ గృహాల్లో సెటిల్ అయిపోయిన తర్వాత ఆల్ టుగెదర్ డిఫరెంట్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. అంటే ఎజ్రా 7వ అధ్యాయంలోనికి ఒక నూతనమైనటువంటి అట్మాస్ఫియర్ లో, ఒక న్యూ కాంటెక్స్ట్ లో ఇంకొక న్యూ సీన్ ఇక్కడ మనం చూస్తాం. అంటే ఫస్ట్ నుంచి 6th వరకు కనిపించేటటువంటి మాటలు, సన్నివేశాలు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సైట్స్ మనకు కనిపించవు. we will actually enter into a kind of new arena, new era లేదా న్యూ అంటే ఒక కొత్త ఫేజ్ లోనికి మనం ఎంటర్ అవుతాం అన్నమాట. రివర్సల్ ని, రీబిల్డింగ్ ని, అపోజిషన్, తర్వాత ఇంటరప్షన్ అన్నిటిని కూడా అధిగమించి ముగించినటువంటి ఇశ్రాయేలీలు, దేవుని మందిరాన్ని కట్టి ముగించినటువంటి ఇశ్రాయేలీలు తర్వాత వారు ఏ విధంగా జీవిస్తా ఉన్నారు, వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వారి ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి, దేవునితో వారి సంబంధం ఎలా ఉంది, ఆ తర్వాత ఎజ్రా మరి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఎజ్రా ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు,
ఇవన్నీ కూడా 7th చాప్టర్ నుంచి మనం చూడబోతున్నాం. లాస్ట్ వీక్ మనం చూసుకున్న విధంగా రాజైన దర్యావేషు ఏలుబడి యందు 6వ సంవత్సరం అదారు నెల 3వ నాటికి మందిరం సమాప్తి చేయబడిన గ్రేట్ ఎండింగ్. అంటే ఇశ్రాయేలు పోస్ట్ ఎగ్జిలిక్ కమ్యూనిటీ యొక్క హిస్టరీలో ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. దేవుని మందిరాన్ని ఆనందంతో ప్రతిష్ఠించడం. సాధారణంగా ఏమవుతుందంటే ఒక అద్భుతమైనటువంటి విషయం జరిగాక, ఒక గొప్ప విజయం జరిగిన తర్వాత, అంటే ఒక పీక్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఒక డిప్ వస్తుంది అన్నమాట. అంటే ఒక రకమైనటువంటి సామాన్యమైన సాదా సీదా స్థితి. అలాంటిదే ఇశ్రాయేలీలో సంభవించిందేమో అనిపిస్తుంది ఈ బుక్ ని మనం చూసినప్పుడు. ఒకసారి మన బుక్ హిస్టరీని మనం చూద్దాము. క్రిటికల్ స్కాలర్షిప్ ఎజ్రా గ్రంథం మీద చాలా రకాలైనటువంటి ప్రశ్నలు మరి లేవనెత్తడమే కాకుండా, అసలు పలానా కింగ్ ఉనికిలో లేడు, ఈ కింగ్ లేడు, ఇలాంటివి చాలా ప్రశ్నలు ఉన్నాయి. అవన్నీ మనం ఎజ్రా గ్రంథం ముగించే లోపు తప్పనిసరిగా ఆన్సర్ చేద్దాము. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అస్సిరియన్, బాబిలోనియన్, పర్షియన్ ఈ 3 ఎంపైర్స్ యొక్క కాలంలో జరిగినటువంటి విషయాలను మనం చూస్తా ఉన్నాం. ఈ అస్సిరియన్ ఎంపైర్ అయిపోయి నెబుకద్నెజర్ బాబిలోనియన్ ఎంపైర్ అధికారంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు చెరలోనికి వెళ్ళారు. ఆ తర్వాత సైరస్ ఇదిలో వాళ్ళు తిరిగి రావటం జరిగింది. 3 దఫాలుగా ఫస్ట్ రిటర్న్, సెకండ్ రిటర్న్, థర్డ్ రిటర్న్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న విషయాన్ని చెప్పి, మన దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా ఉండదు కాబట్టి ఎందుకు కొన్నిసార్లు కన్ఫ్యూషన్ వస్తుందో నేను ఇవాళ లెసన్ లోనికి మనం వెళ్దాము. ఇక్కడ మనము బెల్షజార్ తెలుసు మనకి. బెల్షజార్ దగ్గరికి దానియేలు వస్తాడు. ఆ బెల్షజార్ కి గోడ మీద ఒక రైటింగ్ కనిపిస్తే దానియేలు దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తే, అప్పుడు దానియేలుతో ఆయన ఏమంటాడంటే, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 16వ వచనం. దానియేలు 5:16. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను. కనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావము తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఊదా రంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు. అందుకు దానియేలు గమనించాలి, ఒక 3వ అధిపతిగా ఏలుదువు. ఆయన రాజు అయినప్పుడు సెకండ్ అనాలి, 3 అని ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే ఆయనే సెకండ్ అన్నమాట. తర్వాత ఆయన తర్వాత ఉంది ఎవరంటే ఇక దానియేలు నువ్వే అవుతావని. ఇక్కడ గనక మనం చూస్తే ఆ టైంకి ఆల్రెడీ నెబోనిడస్ ఉన్నాడు. మనకి నెబుకద్నెజర్ తర్వాత వెంటనే బెల్షజార్ కనిపిస్తుంది బిబ్లికల్ హిస్టరీలో. కానీ మధ్యలో ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగింది, ఇవన్నీ కూడా మనకి బిబ్లికల్ హిస్టరీలో దొరకవు, సెక్యులర్ హిస్టరీలో ఉంటాయి. కాబట్టి నెబోనిడస్ ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి ఆయన ఫస్ట్ ఇన్ కింగ్డమ్ కాబట్టి, ఈయన సెకండ్ కాబట్టి దానియేలుతో ఏమంటున్నాడంటే నువ్వు 3వ అధిపతిగా ఉంటావు అని చెప్పేసి అంటా ఉన్నాడు. సో ఏది ఏమైనా మనం ఇవాళ ఎజ్రా సెకండ్ రిటర్న్ మనం చూడబోతా ఉన్నాం. ఫస్ట్ రిటర్న్ కి సెకండ్ రిటర్న్ కి మధ్యలో ఏం జరిగింది, తర్వాత ఎవరు అధికారంలోనికి వచ్చారు, ఈ క్రొనాలజీ మొత్తాన్ని మనం ఎలా హార్మోనైజ్ చేయాలి, ఈ మధ్య కాలంలో మరి ప్రపంచంలో జరిగిన విషయాలు ఏంటి, ఇండియాలో కూడా ఏమైనా జరిగినాయా, ఇవి కూడా మనం చూద్దాము. ఎజ్రా 6th చాప్టర్ అయిపోయిన తర్వాత ఇక 7th చాప్టర్ ప్రారంభమయ్యేది. అసలు అయినటువంటి మరి అంటే ఈ బుక్ లో ప్రధానమైనటువంటి వ్యక్తి అయినటువంటి ఎజ్రా ఇప్పుడే రంగ ప్రవేశం చేస్తారు. అంటే ఇప్పటి వరకు ఇండైరెక్ట్ గా ఎజ్రా రాసినటువంటి గ్రంథాన్ని చదివాము. 7th చాప్టర్ నుంచి ఎజ్రా రావటము, ఎజ్రా ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, వచ్చి ఏం చేశాడు, ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. స్పిరిచువల్ రిఫార్మర్ ఆఫ్ ఇజ్రాయెల్ అని చెప్పేసి అంటారు ఎజ్రాని. ఇంకో కొంతమంది ఏమంటారంటే ఎజ్రా ఈజ్ సెకండ్ మోజెస్ అంటారు. మోషే ఏమో ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయులకు ఇచ్చారు, ఎజ్రానేమో ధర్మశాస్త్రాన్ని బోధించి చెర నుంచి తిరిగి వచ్చినటువంటి ఇజ్రాయెలైట్ కమ్యూనిటీని కట్టారు అంటారు. మోషే ఏమో ఎగ్జైల్, అంటే ఎగ్జైల్ కు ముందు ఎగ్జోడస్ నడిపిస్తే, ఎజ్రా ఏమో ఎగ్జైల్ అంటే దానికి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఎగ్జైల్, దానిలో నుంచి ప్రజలను తీసుకుని వచ్చారు అని చెప్పేసి అంటారనమాట. సో ఈ ఎజ్రా గ్రంథం 7 నుంచి ఇంతకు ముందు చూసిన విధంగా మనం ముందు చూసినటువంటి ఈ సీన్స్ అన్ని చూడము. దేవుని కృపల మందిరం కట్టబడి చక్కని అద్భుతమైనటువంటి ముగింపుతో డెడికేషన్ కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు ప్రధానంగా ఏమిటి ఇంపార్టెంట్ అంటే ప్రజలు ఇంపార్టెంట్. ఓకే, మందిరం కట్టబడింది, బలులు అర్పిస్తా ఉన్నారు, ఇశ్రాయేలీలంతా కూడా వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నారు. ఎలా వాళ్ళు జీవిస్తా ఉన్నారు, వారి జీవిత విధానం ఎలా ఉంది, ఏమి వారు మరి చేస్తా ఉన్నారు, ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఎజ్రా ఎందుకు వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడు, వచ్చేం చేశాడు,
ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఇవాళ మనం చూడబోయే విషయము ఎ గ్రేట్ డిటర్మినేషన్, ఒక గొప్ప నిర్ణయం లేదా ఒక గొప్ప నిశ్చయము అని కూడా అనుకోవచ్చు. మనం చదివినటువంటి భాగంలోనే ఎజ్రా 7:10 ఎజ్రా నిశ్చయము చేసుకున్నాం, మామూలు నిశ్చయం కూడా కాదు, అది దృఢ నిశ్చయము చేసుకున్నాం. ఎజ్రా చేసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయము తన వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా ఇశ్రాయేలు చరిత్రను కూడా మార్చింది. ఇశ్రాయేలు చరిత్రను మాత్రమే కాదు, ఇజ్రాయెలైట్ కమ్యూనిటీ, పోస్ట్ ఇజ్రాయెలైట్ కమ్యూనిటీ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి మరి వాక్యానుసారమైనటువంటి జీవితం మాత్రమే కాకుండా బైబిల్లో లాస్ట్ రికార్డెడ్ రివైవల్ అనేది మనం ఎజ్రా నెహెమ్యాలోనే చూస్తాం అన్నమాట. సో చాలా సార్లు మనం జీవితంలో తీసుకునే నిర్ణయాలు మన లైఫ్ ని చాలా ఇంపాక్ట్ చేస్తాయి. డెసిషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దేవుని చిత్తానుసారంగా, దేవుని ఆత్మ పూర్ణంగా మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు మన జీవితాన్ని చాలా మారుస్తాయి. మన జీవితాన్ని మార్చడమే కాదు కానీ దేవుని ప్రణాళిక మన ద్వారా అడ్వాన్స్ అవటానికి అవి ఎంతో సహకరిస్తాయి. అది ఎజ్రా జీవితంలో ఎలా జరిగిందో మనం చూడబోతా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు చదువుకుందాం. ఎజ్రా 7:1-10. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్తహషస్త యొక్క ఏలుబడిలో ఎజ్రా బబులోను దేశము నుండి యెరూషలేము పట్టణమునకు వచ్చెను. ఇతడు శెరాయ కుమారుడై ఉండెను. శెరాయ అజర్యా కుమారుడు, అజర్యా హిల్కియా కుమారుడు, హిల్కియా షల్లూము కుమారుడు, షల్లూము సాదోకు కుమారుడు, సాదోకు అహీటూబు కుమారుడు, అహీటూబు అమర్యా కుమారుడు, అమర్యా అజర్యా కుమారుడు, అజర్యా మెరాయోతు కుమారుడు, మెరాయోతు జరహ్యా కుమారుడు, జరహ్యా ఉజ్జీ కుమారుడు, ఉజ్జీ బుక్కీ కుమారుడు, బుక్కీ అభిషువా కుమారుడు, అభిషువా ఫినెహాసు కుమారుడు, ఫినెహాసు ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. మరియు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 7వ సంవత్సరమున ఇశ్రాయేలీయులు కొందరును, యాజకులు కొందరును, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతనీయులను బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. రాజు ఏలుబడి యందు 7వ సంవత్సరము 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా నున్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకునెను. దేవుడి వాక్యమును మనందరి వెనికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకున్నాను. పరిశుద్ధుడైన మా దేవ, ఎజ్రా దృఢ నిశ్చయం చేసుకున్నాడు యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధించాలని. మేము కూడా మా ప్రభువా నీ యొక్క ధర్మశాస్త్రాన్ని, నీ వాక్యాన్ని, మీరు ఇచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షత అయినటువంటి లేఖనాలను పరిశీలిస్తూ ఉన్నాం, పరిశోధిస్తూ ఉన్నాం, స్టడీ చేస్తా ఉన్నాం, అర్థం చేసుకుంటా ఉన్నాం, భాష్యం చెప్తూ ఉన్నాం, అన్వయించుకుంటూ ఉన్నాం. వీటన్నిటి ద్వారా మాలో గొప్ప మార్పు రావాలని, మీ యొక్క స్వరూపంలోనికి మేము మార్చబడాలని, మీ లేఖనాల్లోని ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు మా జీవితం యొక్క అంతర్భాగాల్లోనికి, మా జీవితం యొక్క అన్ని ఏరియాస్ లోనికి చొచ్చుకొని పోయి నీకు ఇష్టమైనటువంటి మార్పు మా జీవితంలో తీసుకుని వచ్చి, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ నీ నోటి మాట వలన బ్రతుకుతాడు అన్నటువంటి నీ మాట మా జీవిత బాటగా, జీవపు ఊటగా, అది మమ్మల్ని జీవింపజేసేదిగా, చాకలివాని సబ్బు వలె మా ప్రభు అగ్ని వలె, బండలను బద్దలు కొట్టు సుత్తి వలె మా జీవితాన్ని నీ వాక్యం ఛేదించడానికి, రెండంచులు గల వాడి అయినటువంటి ఖడ్గమైనటువంటి నీ వాక్యం మా హృదయాంతరంగాల్లోనికి దూసుకొని పోవటానికి ఎజ్రా గ్రంథంలో ఉన్నటువంటి యొక్క 10 verses మా ప్రభ ఎంతో జాగరూకతతోనూ, భక్తితోనూ, వినయంతోనూ
నీ మీద మా ప్రభా ఎంతో డిపెండెన్సీతోను నీ సన్నిధికి వస్తూ ఉండగా మా అందరి హృదయాలను వెలిగించి మా ఆత్మలను మా ప్రభా సమృద్ధి అయినటువంటి నీ ఒక్క వాక్య పోషణతో మన్నాతో నింపి నీ బండలోనిది సమృద్ధిగా మాకు త్రాగించి మా యొక్క ఆత్మలను మా ప్రభా మీరు పునరుజ్జీవింపజేసి మీ లేఖన భాగాల ద్వారా సత్యాల ద్వారా మమ్మను మా తండ్రి నింపమని మా ప్రభా నీ యొక్క నిండైనటువంటి ఆశీర్వాదాలు నీ వాక్య మన్నా మా ప్రభా మాకు సమృద్ధిగా దయచేయమని మా డిస్కషన్స్ అన్ని నీ చిత్తానుసారంగా జరగగలగటానికి ఏక మనసుతో ఏక ఆత్మతో దేవుడు అనుగ్రహించే మా ప్రభా అద్భుతమైనటువంటి ఆ ఇన్సైట్స్ తో నాయన మేము మాట్లాడటానికి షేర్ చేసుకోవడానికి మా షేరింగ్ మా ఇంటరాక్షన్ అంతా కూడా నీ యొక్క ఆధ్వర్యంలో నీ మహిమ కోసం నీ యొక్క మా తండ్రి మరి ఘనత కోసం జరగగలగటానికి సహాయం చేయమని మీరే అధ్యక్షత వహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దృఢ నిశ్చయము చేసుకున్నాం. ఒక వ్యక్తి చేసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం, ఒక గొప్ప నిశ్చయం ఇశ్రాయేలు మరి పోస్ట్ ఎగ్జిలిక్ కమ్యూనిటీలో ఒక గొప్ప చరిత్రను సృష్టించింది. ఒక గొప్ప చరిత్రను సృష్టించడం మాత్రమే కాదు కానీ ఈ రోజు కూడా ద గ్రేట్ బైబిల్ టీచర్ గా మరి ఎజ్రా చరిత్ర పుటల్లో ఉండటం మనం చూస్తాము. ఇంతకు ముందు మనం చూసినటువంటి విధంగా ఎజ్రా రెండోసారి అంటే సెకండ్ వేవ్, మనం కరోనా వేవ్స్ అంటున్నాం, ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అని ఇక్కడ చూస్తున్నది మనం వేవ్స్ కాదు కానీ రిటర్న్స్. ఫస్ట్ రిటర్న్ జెరుబ్బాబెల్ వచ్చి మందిరం కట్టడం పూర్తయిపోయింది. ఇప్పుడు ఎజ్రా తిరిగి వచ్చి మందిరాన్ని కట్టడం కాదు కానీ ప్రజల జీవితాన్ని కట్టడానికి, ధర్మశాస్త్రానుసారంగా వారు జీవించడానికి ఏమి చేస్తా ఉన్నాడు అనేది మనం చూడబోతున్నాం. మొట్టమొదటి ప్రశ్న మనం చూద్దాం. ఈ సంగతులు జరిగిన పిమ్మట అనే దాంతో మొదలవుతుంది 7వ అధ్యాయం మొట్టమొదటి వచనం. ఎజ్రా మొదటి 6 అధ్యాయాల్లో ఏమేమి సంగతులు జరిగినాయో మనం చూసాము ఇప్పటికే చాలా సార్లు. ఓసారి మనం జస్ట్ జ్ఞాపకం చేసుకొని 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి మధ్య కాలంలో ఏమి సంభవించి ఉండొచ్చు. ఈ సంగతులు జరిగిన పిమ్మట అన్నప్పుడు మళ్ళా ఇంకొక బిగినింగ్ లాగా ఉంది. ఎజ్రా ఈజ్ ఎ బుక్ ఆఫ్ బిగినింగ్స్, ఎ బుక్ ఆఫ్ న్యూ బిగినింగ్స్, ఎ బుక్ ఆఫ్ బిగినింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. మరలా చాలా ప్రారంభాలు మనం చూస్తాము. ఇప్పుడు ఎజ్రా రాకతో మరొక నూతనమైనటువంటి అధ్యాయం, నూతనమైనటువంటి బిగినింగ్ ప్రారంభమైంది. సో ఎజ్రా 6, 7 అధ్యాయాల్లో ఏ సంగతులు జరిగినాయి, మధ్యకాలంలో ఏమి సంగతులు జరిగి ఉండొచ్చు, తర్వాత ఇప్పటి వరకు ఏమి జరిగినాయి, ఈ విషయాలను ఒకసారి మనం చూద్దాం. After these things happened, what are these things that happened in the first 6 chapters? What happened in the time gap between chapter 6 and chapter 7? సరే సింపుల్ చెప్పండి రవి. సార్ ఫస్ట్ 6 చాప్టర్స్ అంటే మనం ఆల్రెడీ చూసాం అక్క గత మధ్యలో అయితే 6th చాప్టర్ 7th చాప్టర్ మధ్యలో వచ్చేసి ఆల్మోస్ట్ మనకు ఒక 57 to 58 years గ్యాప్ వచ్చింది అక్కడ ఎజ్రా రావటానికి. ఈ లోపల ఇజ్రాయెల్ ప్రజలు మరి మందిరం కట్టుకున్నారు, వాళ్ళు ఇంకా రొటీన్ స్కెడ్యూల్లోకి వెళ్ళిపోయారు. మన హిస్టరీ చూసుకుంటే ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పటికప్పుడు పాపం చేస్తూ, అంటే ఒకసారి సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ పాపం అయిపోయినట్టు చూస్తూ ఉన్నాం హిస్టరీని బట్టి చూసుకుంటే. ఇక్కడ కూడా మరి ఈ టైంలో చుట్టుపక్కల అందరూ అన్యులు ఉంటారు కాబట్టి వాళ్ళతోటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చారు. కొంతమంది అయితే వాళ్ళ అన్యులు వాళ్ళని మ్యారేజ్ చేసుకోవటము, వాళ్ళ ఆచారాలకు అలవాటు పడటము, కొంతమంది దారి తప్పినట్టు కూడా మనం చూడొచ్చు అక్క. వాళ్ళందరినీ రీప్లేస్ చేయడానికి ఎదురు వస్తున్నారు మళ్ళీ తిరిగి. సో యూజువల్ గా ఇండియాలో కూడా మనం గమనించినప్పుడు చర్చి కట్టడం అంత వరకు, అంటే పర్మనెంట్ బిల్డింగ్ రానంత వరకు ప్రజలు చాలా యాక్టివ్ గా, చాలా అసలు ప్యాషనేట్ గా ఉంటారు. సంహౌ చర్చ్ అంతా కట్టి చక్కగా మొత్తం అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక సెటిల్డ్ ఫీలింగ్ వస్తుందేమో మనకు తెలియదు. సమ్ కైండ్ ఆఫ్ స్లాక్నెస్, సమ్ కైండ్ ఆఫ్ స్లో డౌన్ మనకి మినిస్ట్రీలో కనిపిస్తూ ఉంటది అనమాట. అలాంటిదే ఇస్రాయేల్లో కూడా పోస్ట్ ఎగ్జిలిక్ కమ్యూనిటీలో కూడా సంభవించింది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా జరిగి ఉండొచ్చా ఈ యొక్క? వెరీ గుడ్, ఎస్తేరు కథ అక్కడే మనం జరిగింది.
మనం ఇంతకు ముందు ఈ దీనిలో కూడా చూసాం కదా. యా, ఎస్తేరు స్టోరీ అక్కడే జరిగి ఉండొచ్చు తప్పనిసరిగా. ఫస్ట్ రిటర్న్ సెకండ్ రిటర్న్ కి మధ్యలో తర్వాత ఈ జెరిక్సెస్ అహష్వేరోషు టైంలో ఎస్తేరు విషయం జరిగి ఉండొచ్చు. యా, ఇంకా ఎస్తేరు విషయం జరిగింది అనేది మనం చూస్తా ఉంటే జనరల్ గా జ్యూస్ అంటే ప్రజలకు ఏ విధమైనటువంటి ఒపీనియన్ ఉంది? ఈర్ష్య ఉంది. ఈర్ష్య ఉంది, వాళ్ళ అలవాట్లు వేరు కాబట్టి వీళ్ళకి కోపంగా కూడా ఉంటది. వెరీ గుడ్. ఈర్ష్య ఉంది. జ్యూస్ ఫేస్డ్ మ్యాలిషియస్ అపోజిషన్ ఫ్రమ్ దేర్ ఎనిమీస్. ఎందుకంటే ఎజ్రా 4th చాప్టర్ లో కూడా చూసాం కదా, వాళ్ళ అలవాట్లు చాలా వేరు కాబట్టి వీళ్ళకి ఒక రకమైనటువంటి ఎనిమిటీ డెవలప్ అయింది. ఇంకా ఏం జరిగి ఉండొచ్చు? ఎస్తేరు గ్రంథం తర్వాత ఏ పండుగ వచ్చింది ఉనికిలోకి? పూరీము పండుగ. అంటే ఇశ్రాయేలీలకి శత్రువులు అధికం అవుతా ఉన్నారు. డెఫినెట్ గా ఇశ్రాయేలీలకి శత్రువులు అధికం అవుతా ఉన్నారు. దేవుని పని ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్ గా మనకి దేవుని పనితో పాటు పెరిగేది ఏంటంటే శత్రువులు కూడా పెరుగుతానే ఉంటారు. ఇంకా ఇండియాలో బహుశా ఏం జరిగి ఉంటుందని అనుకుంటున్నారు ఆ టైంలో? ట్రేడింగ్ ఏమంటారు సుధాకర్ గారు? ట్రేడింగ్ ఏమన్నా బిజినెస్ ఇండియాలో ట్రేడింగ్ రీడింగ్ అంటే పూరీము అని అన్నాం కాబట్టి, ఎస్తేరు గ్రంథం అన్నాం కాబట్టి దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు. ట్రేడింగ్ వెరీ గుడ్. ట్రేడింగ్ అదంతా కూడా దెన్ మేబీ ఐడల్ వర్షిప్ కేమ్ ఫ్రమ్ చాలా ఎక్కువగా ఉంది. తర్వాత అంటే ఇండియాలో కూడా ఆ టైంలో జ్యూస్ ఉన్నారా? ఆ టైంలో కొంతమంది వచ్చి ఉండొచ్చు అక్క ఇండియాకి, ఆ పర్సిక్యూషన్ టైంలో. ఎస్తేరు ఆ టైంలో పర్సిక్యూషన్ టైంలో ఇండియాకి వచ్చి ఉంటారంట. అంతకు ముందు జ్యూస్ ఉన్నారేమో అనుకుంటున్నాను నేను. ఎస్తేరు గ్రంథం మొట్టమొదటి అధ్యాయం చూస్తే అక్కడ 127 సంస్థానాల్లో ఇండియా పేరు కూడా ఉంది కదా, హిందూ దేశం ఉందక్క. కాబట్టి పూరీము పండుగ ఇండియాలో కూడా జరిగి ఉంటుందిగా. ఇప్పుడు కూడా జరుగుతుంది అక్క. డెఫినెట్ గా ఇండియాలో పూరీము పండుగ కూడా జరిగింది. ఎందుకంటే ఒకసారి ఎస్తేరు గ్రంథం మొట్టమొదటి అధ్యాయాన్ని చూస్తే అక్కడ ఇండియా హిందూ దేశం అని కూడా స్పష్టంగా మనం చూస్తాం. కాబట్టి జ్యూసు అంటే 10 ట్రైబ్స్ అస్సీరియన్ క్యాపిటివ్లోనికి వెళ్ళిపోయినటువంటి వారు అన్ని చోట్ల చెదిరి ఉన్నారు కాబట్టి ఇండియాలో కూడా ఉన్నారు. హిందూ దేశం అనే పేరు ఉంది కాబట్టి ట్రేడ్ జరుగుతూ ఉంది. ఎక్కడున్న జ్యూస్ చాలా వీటిలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. కాబట్టి ఒకటి నేను ప్రధానంగా ఏం చూస్తున్నానంటే, when the events in the book of Esther happened, ఇండియాలో కూడా డెఫినెట్ గా పూరీము పండుగ సెలబ్రేట్ చేసి ఉంటారు. జ్యూస్ ఉన్నారు కాబట్టి ఆ టైంలో ఒక ఇంపార్టెంట్ రిలీజియస్ లీడర్ ఉనికిలోకి వచ్చారు. ఎవరంటే గౌతమ్ బుద్ధ. ఎందుకు ఇది చెప్పాలనుకున్నానంటే, దేవుడు తన యొక్క కుమారుని రాక కోసం ప్రపంచాన్ని సిద్ధం చేయటం కోసం ఏమి జరుగుతూ ఉంది ఆన్ ద వరల్డ్ స్టేజ్ అనేది మనం చూడాలి. బుద్ధ అపియర్డ్, హీ ప్రపోండెడ్ హిస్ ఫిలాసఫీ. ఆ తర్వాత ఇక తాను చనిపోతాడు. ఏం చేశాడు గౌతమ్ బుద్ధుడు వచ్చంటే, ఒక లోతైనటువంటి నీళ్లు లేని బావిని తవ్వెళ్ళిపోయాడు. ఒక ఇండియన్ థియాలజియన్ ఏమంటారంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి ముందు వచ్చినటువంటి వీళ్ళంతా ఏం చేశారంటే లోతైనటువంటి నీళ్లు లేని బావుల్ని తవ్వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత నిజమైనటువంటి జీవజలాల ఊట అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఈ యొక్క వెల్స్ మొత్తాన్ని కూడా జీవజలాలతో నింపారు అంటారు. అంటే హౌ ద వరల్డ్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ఎ కైండ్ ఆఫ్ ఎంప్టీనెస్. గ్రీకులు ఒక పర్ఫెక్ట్ మ్యాన్ కోసం ఎలా చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత హ్యూమన్ హార్ట్ లో ఉన్నటువంటి ఎంప్టీనెస్ అలా ఇదవుతా ఉంది. హౌ గాడ్ ఈజ్ సెట్టింగ్ ద వరల్డ్ స్టేజ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ హిస్ సన్ అనేది మనకి అర్థమవుతా ఉంది అనమాట. సో ప్రాబబ్లీ ఆ టైంలో ఇండియాలో జ్యూస్ కూడా ఉండుంటారు. అదే టైంలో బుద్ధిజం బాగా అంటే ప్రాచుర్యంలోనికి వచ్చిందనమాట. ఇలాంటి టైంలో దేవుడు గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ ఏ మ్యాన్ హూ ఈజ్ స్టిల్ ఇన్ బాబిలోన్. ఇంకా బబులోన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు ప్రిపేర్ చేస్తా ఉన్నారు. ప్రాబబ్లీ మేబీ ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారేమో.
ఆయనతో దేవుడు డీల్ చేస్తా ఉన్నారేమో, లేకపోతే చిన్నప్పటి నుంచి కూడా ఆయన లైఫ్ కి ఒక సావరిన్ ఫౌండేషన్స్ ఆయన వేస్తా ఉన్నారేమో అని చెప్పేసి మనం అనుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా ఆ గ్యాప్ లో ఎజ్రా రావటం అనేది సడన్ గా ఎవరైనా వస్తారా? ఎజ్రా ఈ సంగతులు జరిగిన తరువాత ఎజ్రా వచ్చెను అని ఉంటది కదా, సడన్ గా ఎవరైనా వస్తారా? మనం వెళ్ళిపోదాం చెలు అని చెప్పేసి బయలుదేరి వస్తారు. ప్రాణమైన కోరేష్ అస్త్ర యొక్క అని రాస్తారు కదండి. అవునండి, పారసీక దేశపు రాజు అంటే అది అయిపోయింది కదా, ఆయన తిరిగి వెళ్ళొచ్చు అని చెప్పారు. చెప్పినప్పుడు చాలా మంది జెరుబ్బాబెల్ నాయకత్వంలో వచ్చారు, వచ్చి మందిరాన్ని కూడా కట్టారు. ఇంచుమించు 58 to 60 years కూడా అయిపోయింది. ఇప్పుడు ఏమి అట్లా తిరిగి వెళ్ళిపోవచ్చు, వెళ్ళాలి, తర్వాత వెళ్తే ఇట్లాంటివన్నీ ఉంటాయి, ఇట్లాంటిది కూడా ఏమీ లేదు. అంతా మామూలుగా ఉంది, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ మనుషుల్లో ఈర్ష్యా ద్వేషాలు పెరగచ్చు కదా, ఎవ్వరు లేరు అన్న దీంతో ఒకళ్ళకొకళ్ళకు ఈర్ష్యా ద్వేషాలు పెరిగి మళ్ళా అల్లకల్లోలం స్టార్ట్ అయ్యే టైంకి అవకుండా ఉండడానికే దేవుడు ఎజ్రాని పంపించాడు. వీళ్ళకి దేవుడు వాక్యం అంటే ఏమిటో తెలియాలి, అప్పుడు వీళ్ళు మామూలుగా అందరిలాగా ఉంటారు అని. ఇక్కడ దేవుడు ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు ఎజ్రాని, అలానే రాజును కూడా. నెహెమ్యా కూడా వచ్చి ఉంటాడండి. అవునండి, తర్వాత నెహెమ్యా కూడా వచ్చాడు, దేవుడు నెహెమ్యాను కూడా ప్రిపేర్ చేశారు, ఎజ్రాను కూడా దేవుడు ప్రిపేర్ చేస్తా ఉన్నారు. ఇంకా తర్వాత మా మేనమామ గారు ఒక రీసెర్చ్ చేశారండి, ఇజ్రాయెల్ మార్క్ అని, నిజాం కాలేజీలో ప్రొఫెసర్ చేశాడు ఆయన. అదే మన ఇజ్రాయెల్ మన ఇండియా రిలేషన్షిప్ గురించి. 3rd century అంటే బిఫోర్ క్రైస్ట్ కింగ్ అశోక వాజ్ రూలింగ్ అంట ఆ టైంలో. మన ఎస్తేర్ దీంట్లో ఉన్నప్పుడు, దట్ ఈస్ ద టైమ్ కింగ్ అశోక వాజ్ దేర్. He was very knowledgeable, advanced, and he used to entertain Jewish people for development of the kingdom. దట్ ఈస్ వెరీ ట్రూ. ఎందుకంటే అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు కదా, చాలా బౌద్ధ స్తూపాలు పెట్టింది ఆయన. దట్ వాస్ ద టైం డెఫినెట్లీ. అంటే ఈ పీరియడ్ లో దేవుడు కొంతమంది వ్యక్తులను సిద్ధం పరుస్తున్నారు. గాడ్ వాజ్ ప్రిపేరింగ్. అంటే మేబీ ఫస్ట్ వేవ్, అంటే ఫస్ట్ రిటర్న్ అప్పుడు ఎజ్రా చిన్న బాలుడు అయి ఉంటాడు, ఇంకా మేబీ హీ వాజ్ జస్ట్ స్టిల్ ఎన్ యంగ్ బాయ్. ఎందుకంటే ఆల్మోస్ట్ 58 years అయిపోయిన తర్వాత తాను తిరిగి రావటం ఇక్కడికి ప్రారంభమైంది కాబట్టి ప్రాబబ్లీ ఆ టైంలో హీ వాజ్ జస్ట్ ఎ బాయ్. సో ఈ గ్యాప్ లో ఏం జరిగింది అంటే, ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయానికి తర్వాత 7వ అధ్యాయానికి మధ్య గ్యాప్ లో ఏం జరిగింది అనేది మనం చూస్తున్నాం. 7వ అధ్యాయం 1వ వచనంలో ఒక గొప్ప మూవ్ ఉంది. ఏంటంటే, ఎజ్రా బబులోను దేశం నుండి యెరూషలేమునకు వచ్చెను. బబులోన్ నుంచి యెరూషలేం రావటం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. అందులోనూ ఒకసారి అందరూ వెళ్ళిపోయి తర్వాత మళ్ళా ఇంకొక వ్యక్తి బయలుదేరి మరి ఒక నాయకత్వాన్ని తీసుకొని రావటం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. అన్లెస్ అండ్ అంటిల్ గాడ్ ప్రిపేర్స్ ఎ పర్సన్, గాడ్ స్పీక్స్ టు ఎ పర్సన్, గాడ్ యాక్చువల్ గా ఒక వ్యక్తి హృదయం మీద బాగా మరి ఇంప్రెస్ చేస్తే తప్ప జరగదన్నమాట. సరే, అయితే మన మోస్ట్ ఫేవరెట్ క్వశ్చన్ వద్దాము. చిన్న డౌట్ అడగనా? అడగొచ్చండి. ఏంటంటే నేను అనుకోవడం ఏంటంటే, అప్పుడు చిన్న పిల్లవాడుగా ఉన్నాడు ఎజ్రా అన్నప్పుడు, బబిలోను రాజు నబుకద్నెజరు అందరినీ చెరపట్టుకొని తీసుకెళ్ళాడు కదా, అప్పుడు ఎజ్రా పుట్టి ఉండొచ్చు, అప్పుడు పుట్టకపోవచ్చు, తర్వాత ఎజ్రా అక్కడ పుట్టి ఉండొచ్చు బబిలోనులో. అందుకే ఎజ్రా అని దేవుడు అక్కడే ప్రిపేర్ చేసి, ఎందుకంటే ఇతను ఇజ్రాయిల్ వంశం నుంచి వచ్చాడు కాబట్టి ఈయనకి బైబిల్ వాక్యాలు, దేవుడి కట్టడాలు అన్ని నేర్పించి ఆయన అక్కడే పెట్టి, ఆ తర్వాతనే అతన్ని ఒకసారి చెర నుండి ఎట్లా అందరినీ తీసుకొచ్చారో ఇతన్ని కూడా నేను దేవుడు ఎజ్రాని కూడా తెచ్చారేమో అని నేను అనుకుంటున్నాను. మరి నిజమో? కరెక్ట్ అండి, చాలా చక్కగా. మోషేని ఐగుప్తు దేశంలో బాగా ప్రిపేర్ చేసి తన ప్రజలను నడిపించడం కోసం దేవుడు ఎలా తీసుకొచ్చాడో ధర్మశాస్త్రాన్ని రాయటం, అలాగే ఎజ్రాని కూడా దేవుడు
బబులోన్ లో మంచి ట్రైనింగ్, ఎడ్యుకేషన్ వీటన్నిటి ద్వారా ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు అనేది అర్థమవుతుంది. యా, ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్సైట్. ఓకే, అంటే మనం నాకు డౌట్ వచ్చి నేను మిమ్మల్ని అడిగాను, అది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ Yeah. నాకు ఇలా అనిపించింది. దట్ ఈస్ ట్రూ అండి. యా, 100% అది పాసిబిలిటీస్ ఉన్నాయి. సో సెకండ్ క్వశ్చన్ ఒకసారి మనం చూద్దాము. ఈ 10 వచనాల్లో మనకి చాలా మంది వ్యక్తులు కనిపిస్తారు, కొన్ని ప్లేసెస్ కనిపిస్తా ఉంటాయి, కొన్ని టైం ఇవి కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే స్పెసిఫిక్ గా పలానా నెల పలానా రోజు అని కూడా ఉంటది అన్నమాట. కొన్ని ఇన్సిడెంట్స్, ఈవెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. చాలా ఒక పదం చాలా సార్లు రిపీట్ అయింది. రిపీట్ అయినటువంటి పదాలు ఏంటి? హూ ఆర్, వాట్ ఆర్ ద పీపుల్, ప్లేసెస్, ఇన్సిడెంట్స్ అండ్ ఆల్సో టైమ్, వర్డ్స్, ఇవన్నీ ఏమున్నాయి ఒకసారి మనం చూద్దాం. కుమారుడు అనే మాట 16 టైమ్స్ రిపీట్ అయింది అక్క. వెరీ గుడ్. కుమారుడు అనే మాట ఎన్నిసార్లు ఉందమ్మా? 16 టైమ్స్ ఉంది అక్క. వెరీ గుడ్. కుమారుడు అనే మాట 16 టైమ్స్ ఉంది. వండర్ఫుల్ అబ్జర్వేషన్. యా, ఇంకా తర్వాత 2 సార్లేమో యెహోవా హస్తం అతనికి తోడుగా అని ఉంటుంది. 2 సార్లు యెహోవా హస్తం అతనికి తోడుగా ఉంది. వెరీ గుడ్. ఇంకా కరుణా హస్తం తోడుగా. కరుణ 4 సార్లు ఎజ్రా అని ఉంటది అక్క. 4 సార్లు ఎజ్రా అని ఉంటది. ధర్మశాస్త్రం అని 2 సార్లు ఉన్నట్టుంది అక్క. ధర్మశాస్త్రం అనే మాట కూడా రిపీటెడ్ గా 2 సార్లు ఉంది. యా, ఇంకా యాజకుడు అని కూడా వస్తుంది కదండి, ఎందుకంటే ఎజ్రా అదేంటి యాజీ వంశం నుంచే వచ్చాడు కదా. అవునండి, యాజకుడు అనే మాట కూడా ఉంది. మనం ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు యెరూషలేమునకు వచ్చెను, యెరూషలేము ఉంది. వెరీ గుడ్. యెరూషలేం అనే మాట ఉంది. వెరీ గుడ్. మొదటి నెల మొదటి రోజున అని కూడా ఉంది. మొదటి నెల మొదటి రోజు అని ఉంది. ఇంకా 5వ నెల మొదటి రోజున ఉంది. 5వ నెల మొదటి రోజు అని ఉంది. తర్వాత బిగినింగ్ లోనే కూడా ఉంది, ఏంటంటే ఈ సంగతులన్నీ జరిగాక అన్నది కూడా ఒక డేట్ ఉండి ఉండాలి కదా దానికి కూడా. రాజు అయిన అర్థహశస్త గురించి కూడా ఉంది అక్క 2 టైమ్స్. రాజు అయిన అర్థహశస్త గురించి కూడా ఉంది. డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఎవరు? ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు, యాజకులు, లేవీలు, పాటలు పాడేవాళ్ళు, గేట్ కీపర్లు, అలానే మంత్రులు చూసేవాళ్ళు. యాజకుల వంశావళి కూడా ఉందండి. యాజకుల వంశావళి కూడా ఉంది. ఓకే, ఇంకా పీపుల్ చాలా మంది కనిపిస్తున్నారు కదా. అవును, చాలా మంది ప్రజలు కనిపిస్తున్నారు, చాలా డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ప్రజలు కనిపిస్తున్నారు. తర్వాత ప్లేసెస్ ఏమేం కనిపిస్తున్నాయి? బబులోను, యెరూషలేము కనిపిస్తా ఉంది. రాజులు ఎవరు కనిపిస్తా ఉన్నారు? ఒకే ఒక రాజు కనిపిస్తా ఉన్నారు. ఆయన పదే పదే యెహోవా దేవుని గురించి చెప్తా ఉంటాడు, యువర్ గాడ్ అని చెప్పేసి ప్రతిసారి దాన్ని అడ్రస్ చేయడం కూడా. ఇజ్రాకు లెటర్ రాసేటప్పుడు కూడా ఆయన అక్కడ అడ్రస్ చేస్తా ఉంటాడు. కానీ ఆయన ప్రతి దాంట్లో కూడా యెహోవా దేవుని పేరు ఎత్తడం కనిపిస్తుంది మనకి. తర్వాత గాయకులు, ద్వారపాలకులు, దేవాలయ సేవకులు, లేవి గోత్రీయులు, వీళ్ళందరూ కూడా ఉన్నారు అక్కడ. అవును, నాకు ఎజ్రా బుక్ చదువుతూ ఉన్నప్పుడు నాకు కలుగుతూ ఉన్నటువంటి పర్సనల్ ఎంకరేజ్మెంట్ ఏంటంటే, ఇలాంటి అన్యులైనటువంటి రాజుల్ని దేవుడు తన మందిర నిర్మాణ విషయంలో, అంతేకాదు తన ప్రజలను కట్టే విషయంలో వాడుకుంటే, ఈ రోజున మోడీ గవర్నమెంట్ ఇక్కడున్నా, అక్కడ ఇంకొక గవర్నమెంట్ ఉన్నా, ప్రపంచంలో అనేక దేశాల్లో ఇంకా ఏ విధమైనటువంటి గవర్నమెంట్స్ ఉన్నా, ఎవరు సింహాసనం మీద ఉన్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, అసలు రాజాదిరాజు ప్రభు ఉన్నాడు కాబట్టి దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనేది నాకు అనిపిస్తుంది అనమాట. ఇన్ ద రెయిన్ ఆఫ్ పేగన్ కింగ్స్ హౌ గాడ్ యూజ్డ్ దీస్ పీపుల్ వెరీ సిగ్నిఫికెంట్లీ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా వీళ్ళు రాజు యొక్క ఆస్థానంలో లేదా సంస్థానంలో ఎలాంటి మంచి పొజిషన్స్ లో ఉన్నారు, తర్వాత ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎలా దేవుని కార్యాలు జరగటానికి వారి యొక్క వంతు నెరవేర్చారు, అది కూడా మనకి చాలా కనిపిస్తా ఉంది. ఇంకొకటి మూడోది ఏంటంటే, వీరు ఎజ్రా కావచ్చు, అటు నెహెమ్యా కావచ్చు,
వారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మరి ఏ రీతిగా దేవుని మందిరాన్ని గురించినటువంటి ఆలోచన వాళ్ళ హృదయాల్లో ఉంది అనేది అర్థమవుతుంది. 1 నుంచి 6 చాప్టర్స్ లోనేమో దేవుని మందిరం కట్టబట్టం అయితే, ఈ 7th నుంచి కూడా ఇంకొకటి అది కూడా మందిరమే. ఎందుకంటే అసలు ఇది సజీవమైన మందిరం, అంటే ప్రజలను కట్టడం. ఇది సజీవమైనటువంటి మందిరం, అదేమో ఫిజికల్ స్ట్రక్చర్ అన్నమాట. హౌ గాడ్ యూజ్డ్ దీస్ పీపుల్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బిల్డింగ్ అండ్ ఆల్సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ది పోస్ట్ ఇజ్రాయిలైట్ కమ్యూనిటీ అనేది మనం చూస్తాం. ఓకే, ఇప్పుడు అసలైనటువంటి ప్రశ్నలోనికి వద్దాము. ఎజ్రా ఎవరు? ఆయన గురించి మనకు ఏం తెలుస్తుంది? ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి ఏం తెలుస్తుంది? ఫ్యామిలీ గురించి ఏం తెలుస్తుంది? ఆయన గోత్రము, వంశము, ఆ తర్వాత అసలు ఇశ్రాయేలీలతో ఆయనకున్న సంబంధం, తానున్నటువంటి బబులోన్లో ఆయనకున్నటువంటి అంటే పలుకుబడి కావచ్చు, లేకపోతే ఆయనకున్నటువంటి పొజిషన్ కావచ్చు, అవేంటి? తర్వాత ఇశ్రాయేలీల పట్ల తనకు శ్రద్ధ ఉంది అనేది మనకు ఎట్లా తెలుస్తుంది, ఏం తెలుస్తుంది? ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఐ థింక్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ టుడేస్ ప్యాసేజ్. దీన్ని ఎన్ని యాంగిల్స్ లో నుంచి మనం చూస్తే అంత ఎక్కువగా ఎజ్రా లైఫ్ ని మనం ఫోకస్ చేసినట్లు అవుతుంది అన్నమాట. ఎజ్రా అహరోను ముని మనవడక్క. అహరోను ముని మనవడు, ప్రధాన యాజకుడైన అహరోను ముని మనవడు. ఈయన సెకండ్ గ్రూప్ ఆఫ్ ఎక్సైల్ వాళ్ళని బాబిలోన్ నుంచి యెరూషలేంకి నడిపిన ఆయన లైఫ్ అంటే కమిటెడ్ టు స్టడీ, నాట్ ఓన్లీ స్టడీ, ఫాలో, టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? లేవి గోత్రం నుంచి వచ్చాడు. లేవి గోత్రము. ఓకే, వృత్తి అని చూస్తే గనక ఇక్కడ ఆథర్ అన్నమాట. అలా దేవుడి యొక్క వాక్యాలన్నీ శ్రద్ధగా చదివి ఇంకొకళ్ళకి టీచర్, లైక్ ఎ టీచర్. హీ వాజ్ అ టీచర్ ఆఫ్. ఎందుకంటే అందరికి చెప్తారు కదా ఆయన బైబిల్ గురించి, దేవుడి వాక్యాల గురించి. కాబట్టి ఆయన చదివి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వాళ్ళకి చెప్తారు. కాబట్టి ఈజ్ అ టీచర్. ఆ విధంగా ఆలోచిస్తే, వృత్తి గురించి ఆలోచిస్తే. ఓకే, మోషే ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగినటువంటి వాడు. ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగినటువంటి వాడు. ఓకే, యెహోవా హస్తం అతని పైన ఉంది. చాలా ఇంపార్టెంట్. యెహోవా హస్తం అతని పైన ఉంది అంటే ఏం, ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా మీరు? యెహోవా హస్తం ఆయన మీద ఉన్నటువంటి ఏంటి అంటే, దేవుడు ఆయన్ని ఆశీర్వదించి ఆయన తోటి పాటు ఉండి అన్ని నేర్పించాడు అతనికి, ప్రజలకు నేర్పించడానికి. ఓకే, రైట్. ఓకే, ఇంకా ఎజ్రా గురించి ఇంకేమైనా తెలుస్తున్నాయా? ఎజ్రా అక్కడ ఉన్నప్పుడు తనకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది అక్కడ. మరి కింగ్డమ్ లో రాజు దగ్గర ఉండొచ్చు, లేదంటే ఆ రాజు వచ్చేసి ఇజ్రాయెల్ ప్రజలకి వాళ్ళ దేవుని గురించి, వాళ్ళ యొక్క దేవుని గురించి సంబంధించిన న్యాయం గురించి, లా గురించి చెప్పడానికి ఒక పొజిషన్ ఇచ్చి ఉండొచ్చు అనమాట. ఒక స్క్రైబ్ లాగా పొజిషన్. అక్కడ తను ఒక లీడర్ గా ఉండి అక్కడ వాళ్ళని నడిపిస్తూ ఉండొచ్చు త్వరలో ఉన్నప్పుడు కూడా. ఇంకొకటి ఏంటంటే, ఎజ్రా గారు ప్రావీణ్యత కలిగినటువంటి శాస్త్రి, ధర్మశాస్త్రం అంత కాబట్టి దేవుని హస్తం ఆయన పైన ఉన్నందున, మరి అతను తోడుగా ఉన్నందున అతడు ఏ పని చేసినా రాజు అనుగ్రహిస్తున్నాడు. అది అది చాలా ఇంపార్టెంట్. హస్తం ఉన్నందు వలన ఆయన ఏ పని మొదలు పెట్టినా, ఏది అడిగినా కూడా అది ఆయనకు అనుగ్రహింపబడుతుంది. చాలా మంచి పాయింట్. ఈయన దేవుని కొరకు రోషము కలిగి జీవించినాడు. దేవుని కొరకు రోషము కలిగి, వండర్ఫుల్ పాయింట్. దానికి కొంచెం ఒక స్క్రిప్చర్ ఎవిడెన్స్ చెప్తారా? అంటే మీరు చెప్పినటువంటి ఆ మాటకి ఒక ఫినెహాసు ఏ విధంగా తాను దేవుని కొరకు, దేవుడు అసహించుకున్నది ఈయన కూడా అసహించుకున్నాడు. అసహించుకొని వాళ్ళు పాపం చేసినప్పుడు కత్తితో పొడి చేస్తారు చూడండి. అటువంటి రోషం కలిగిన వంశంలో నుంచి వచ్చినవాడు. చాలా అసలు అద్భుతంగా చెప్పారు మీరు. చాలా దేవుని కోసం రోషం కలిగి జీవిస్తున్నటువంటి కుటుంబంలో ఈయన వచ్చాడు కాబట్టి డెఫినెట్ గా ఈయన జీన్స్ లో, ఈయన బ్లడ్ లో ఆ రోషము, పౌరుషం అనేది ఉంది దేవుని వల్ల. వెరీ గుడ్. రియల్ బైబిల్ స్టడీలోనికి అందరూ ఎంటర్ అవుతా ఉన్నారు. వెరీ గుడ్. ఇంకా
was also a great leader ఆ టైంలో. గ్రేట్ లీడర్, వెరీ గుడ్. ఇంకా ధర్మశాస్త్రాన్ని పరిశోధించి తెలుసుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని పరిశోధించి తెలుసుకున్నాడు. దేవుడు వాక్యమై ఉన్నాడు కదండి, కాబట్టి తను వాక్యమును ఎక్కువగా ప్రేమించినాడు. వాక్యమును ఎక్కువగా ప్రేమించినాడు కాబట్టి ఆ వాక్యానుసారంగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఇతరులకు కూడా బోధించాలనేది కూడా ఆయన యొక్క ఆసక్తి. ఓకే, రైట్. సో ఎజ్రా గురించి మీరు చెప్పిన విషయాలే ఒక్కసారి మనం మొత్తం మళ్ళా క్రోడీకరిద్దాము. ఇశ్రాయేలీయుల్ని చెర నుంచి వచ్చినటువంటి, తిరిగి వచ్చినటువంటి, మందిరాన్ని కట్టి ఆ తర్వాత ఒక రకమైనటువంటి స్తబ్దత, నిర్లిప్తత, ఒక విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు సమాజాన్ని మరలా ప్రోత్సహించి బలపరచడానికి, కట్టడానికి దేవుడు ఇద్దరు వ్యక్తుల్ని ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళలో ఒక ఆయన ఎజ్రా, ఇంకొక ఆయన నెహెమ్యా. వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. బై వొకేషనల్ అన్నట్లుంది. అంటే వాళ్ళకు ఒక ప్రొఫెషన్ ఉంది, బట్ అట్ ద సేమ్ టైం ఆ దేవుని పరిచర్య కూడా చాలా బాగా చేస్తా ఉన్నారు. దేవుడు వీళ్ళని సిద్ధపరిచారు. ఎజ్రా ఎవరు అనేది ఒకసారి ఫ్యామిలీ ట్రూత్ చూద్దాం. ఎజ్రా సన్ ఆఫ్ సెరాయ. సెరాయ అంటే వాళ్ళ తండ్రి ఈయన, వాళ్ళ తాతగారు అజరియా, వాళ్ళ ముత్తాతగారు హిల్కియా. అంటే ఈ ఫ్యామిలీ లైన్ గురించి ఇంత రాయటంలో ఉద్దేశం ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చారు ఈయన, అంటే వాట్ ఈస్ ద ఫ్యామిలీ, వీళ్ళ యొక్క యాన్సిస్టర్స్ ఎవరు, వీళ్ళ ఫ్యామిలీలో ఎవరున్నారు. కొంతమంది మా ఫ్యామిలీలో ఇంతమంది పాస్టర్స్ ఉన్నారు, లేదా ఇంతమంది దేవుని పరిచర్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్తూ ఉంటారు కదా. సో డెఫినెట్ గా ఎజ్రా హ్యాస్ ఏ వెరీ వెరీ ఇంప్రెసివ్ బ్యాక్గ్రౌండ్. వీళ్ళల్లో కొంతమందిని నేను హైలైట్ చేశాను. అహరోన్ ఎవరు? ప్రధాన యాజకుడు. అహరోన్ కుమారుడు ఎలియజరు. ఎలియజరు కూడా దేవుని సన్నిధిలో చాలా నీతిగా వాళ్ళ డాడీ తర్వాత సేవ చేసినటువంటి ఆయన. ఆ తర్వాత ఎవరు చేశారు? ఫీనెహాసు. మరి కోమల గారు చెప్పినట్లు ఫీనెహాసు చాలా పౌరుషం. అసలు ఫీనెహాసు నేను చూసినటువంటి దాన్ని ఎలా చూసానో అలా చూశాడు. నేనే పాపాన్ని అయితే సహించలేదు, ఆ పాపాన్ని ఈయన సహించలేదు అని చెప్పేసి దేవుడు ఫీనెహాస్ గురించి మంచి టెస్టిమనీ ఇస్తాడు. చాలా అద్భుతమైన విషయం. అంటే హీ హాజ్ ఎ వెరీ ఇంప్రెసివ్ జీనియాలజీ. సిస్టర్ గ్రేస్ వచ్చినప్పుడు రేచలమ్మ గారిని కలవటం కోసం వెళ్ళాం కదా. రేచలమ్మ గారి తండ్రి గారు పరంజ్యోతి గారు చాలా అద్భుతమైనటువంటి దైవజనులు. ఆయన పరిచర్య గాని, వాళ్ళు చేసినటువంటి ఇది కానీ, అంటే ఒక విధంగా చెప్పాలంటే హీఈస్ ఎ లిజెండరీ ఫిగర్ అన్నమాట. అంటే హౌ గాడ్ బ్లెస్డ్ ఆల్ హిస్ చిల్డ్రన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ దిస్ గ్రేట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అనేది మనం చూస్తే అర్థం అవుతూ ఉంటుంది అన్నమాట. సో దేవుని సేవ, దేవుని పరిచర్య జరిగించినటువంటి వారి బిడ్డల మీద దేవుని ఎలా ఉంటుందో, అది తరతరాలకి ఎలా కొనసాగుతుందో ఎజ్రాను చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఎక్కడ మొదలైందంటే అహరోన్తో మొదలైంది. అహరోను, ఎలియాజరు, ఫీనెహాసు, తర్వాత సాదోకు. ఈ మధ్యలో వెళ్ళే మనకు పెద్దగా తెలియదు. నీతిమంతుడైనటువంటి ఆయన. ఆ తర్వాత షల్లూము, ఆ తర్వాత హిల్కియా, ఆ తర్వాత అజరియా, ఆ తర్వాత సెరాయ. ఇవన్నీ కూడా మీరు ఒకసారి గమనించండి. నేమ్స్ చూడండి. యా యా అని ఉంటది చివర. యా యా అని చివర నేమ్ లో ఉంది అంటే అర్థం యాహ్వే అని అన్నమాట. అంటే యెహోవా పదాల్లో ఎండింగ్. అంటే దేవుని మార్గాల్లో అమరియా, అజరియా, జకరాయ, ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఈ వంశంలో చాలా మంది అంటే దేవుని సేవిస్తూ ఉన్నటువంటి వారు, దేవుని మార్గాల్లో యథార్థంగా నడుస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారనేది అర్థమవుతుంది. ఇంకోటి కూడా ఏంటంటే వీళ్ళది లేవి గోత్రము. లేవి గోత్రంలో కూడా యాజక వంశం. యాజక వంశంలో కూడా ప్రధాన యాజక వంశం. లేవి గోత్రంలో కూడా అహరోను సంతానంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే యాజకులు. అహరోను సంతానంలో కూడా ఎలియజరు, ఈతామారు ఉన్నాడు. తర్వాత ఈతామారు వంశానికి ప్రధాన యాజకత్వం లేదు. ఎలియజరు నుంచి మళ్ళీ ప్రధాన యాజకత్వం వచ్చింది. లేవి గోత్రము, యాజక వంశము. యాజక వంశంలో కూడా ప్రధాన యాజక వంశంలో నుంచి వచ్చారు. ప్రధాన యాజక వంశంలో కూడా ఈ లైన్ లో ఉన్నటువంటి చాలా మందిని చూస్తే చాలా ప్రధానులైనటువంటి వారు ఉన్నారు. సన్ ఆఫ్ సెరాయ, సన్ ఆఫ్ ఇదంతా కూడా చూస్తాము. బెన్ ఇన్ హీబ్రూ మన సన్ అన్న, గ్రాండ్ సన్ అన్న, డిసెండెంట్ అన్న ఒకటే వస్తుంది అనమాట. వీరంతా కూడా ఉన్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది. ప్రామినెంట్ పీపుల్ ఉన్నారు ఆయన జీనియాలజీలో. సెరాయ ఎవరో ఒకసారి మనం చూద్దాం.
ఎవరు సెరాయా అంటే he was the high priest at the time of Nebuchadnezzar who executed him about 130 years before. ఈ సెరాయా ఆ దేవుని యొక్క మందిరం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని తీసుకోవాలి అంటే చాలా ఒక వీడియో నెక్స్ట్ వీక్ చూద్దాం, చాలా వెహిమెంట్ గా అపోజ్ చేస్తాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే అడ్డంగా అక్కడ పడుకొని అక్కడికి నెబుకద్నెజర్ గాని వాళ్ళు గాని వెళ్ళటానికి లేదు అని చెప్పేసి ఆయన ఇదవుతాడు అనమాట. అక్కడ ఆయన చంపబడతాడు దేవుని మందిరంలో. సో అంటే ఫీనిహాస్ ఎవరు? ఏ ప్రీస్ట్ జెలస్ ఫర్ గాడ్ అండ్ హిస్ హోలీనెస్, దేవుని యొక్క పవిత్రతకు చాలా అంటే కలిగినటువంటి ఆయన. అందుకోసమనే దేవుడు ఏమంటాడంటే ఒక వాగ్దానం చేస్తాడు, నా కోసం ఇంత జలస్ గా ఫీనిహాస్ ఉన్నాడు కాబట్టి నిత్యము నిరంతరము ప్రీస్టుడ్ అనేది వీళ్ళకి ఉంటది అని చెప్తాడు అనమాట. గాడ్స్ బ్లెస్సింగ్స్ అనేవి ఈ ఫ్యామిలీ లైన్ లో గుండా ఎలా ఇదవుతున్నాయో మనం చూస్తాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే లేవి గోత్రము, యాజకుడు, ప్రధాన యాజకుడు, పైగా ఏమనుందంటే ఈయన ప్రవీణత గల శాస్త్రి అని ఉంది. శాస్త్రి అంటే ఎవరు అనుకుంటున్నారు? స్క్రైబ్ అంటే ఎవరు? ప్రావీణ్యత గలవారు అనుకుంటా శాస్త్రులు అంటే. శాస్త్రులు అంటే ప్రావీణ్యత గలవారా? మనకి నూతన నిబంధనలో శాస్త్రులు పరిచయలను చూస్తాము, వాళ్ళని పక్కన పెట్టేసేసి ఇక్కడ శాస్త్రి అంటే ఎవరో చూద్దాం. కేర్ఫుల్ గా దేవుడి ధర్మశాస్త్రం చదివేవాళ్ళు అక్క, చదివేవాళ్ళు. ఇంకా అందులో నైపుణ్యం కలిగిన వాళ్ళు కూడా, నైపుణ్యం కలిగిన వాళ్ళు. ఇంకా ట్రైబ్ అంటే రాసేవాళ్ళు అక్క. రైట్, అది కరెక్ట్ పాయింట్ అన్నమాట, రాసేవాళ్ళు. ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే ధర్మశాస్త్రాన్ని రాస్తున్నాడు. ఎందుకు రాస్తారండి? నెక్స్ట్ జనరేషన్స్ కోసం పాస్ చేయడం కోసం అక్క. పాస్ చేయడానికి అంటే ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్లు లేవు, అన్ని కూడా మాన్యుస్క్రిప్ట్సే. ఆ చర్మపు దాని మీద, తర్వాత పెపైరస్ వాటి మీద ఉండేది కాబట్టి ధర్మశాస్త్రాన్ని అనేకమైనటువంటి ప్రతులు తయారు చేయటం అనేది స్క్రైబ్స్ యొక్క ప్రధానమైన డ్యూటీ. కాబట్టి చాలా చక్కగా ధర్మశాస్త్రాన్ని చాలా సార్లు రాసి ఉంటాడు ఈయన. రాజు దగ్గర ఒక ప్రతి రాజు దగ్గర ఒక కాపీ ఉండాలి. ఇంకా ఇంకా ప్రజలకు సమకూర్చిన వాళ్ళకు బోధించడానికి ఒక ఇది ప్రతి కావాలి, ప్రజలకు బోధించాలి. ఈయన ఎక్కడుండి ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించాడు? బబిలోన్. అది చాలా ఇంపార్టెంట్ అనిపించట్లేదు? అవునండి. వాళ్ళు ఇశ్రాయేలు దేశంలో లేరు, కొన్ని యెరూషలేములో లేరు, కానీ అన్యుల దేశంలో ముఖ్యంగా బబులోన్ లో ఉండి దేనిలో ప్రావీణ్యత సంపాదించాడు? ధర్మశాస్త్రం. బబులోన్ లో ఈ కల్దీయుల విద్య గాని, భాష గాని, వాళ్ళకి మంత్రాలు, తంత్రాలు చాలా రకరకాలుగా ఉంటది అన్నమాట. ఎందుకంటే దానియేలు, షడ్రకు, మేషకుని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని ఏం చేశారు? బబులోన్ విద్యలన్నీ నేర్పించి వాళ్ళలో వీళ్ళు చాలా ప్రావీణ్యత సంపాదించేటట్లు చేశారు. బబులోన్ లో ఉన్న మరి ఎజ్రా దేనిలో ప్రావీణ్యత సంపాదించాడు అంటే ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించాడు. ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉందని అనుకుంటున్నాను. ధర్మశాస్త్రాన్ని రాయటమే కాదు, చదవటమే కాదు, ఇంకా తను ఏం చేస్తా ఉంటాడు? టీచింగ్ చేస్తాడు, టీచింగ్ చేస్తా ఉన్నాడు, పరిశోధిస్తా ఉన్నాడు. ఇంకా ఇప్పుడు మనకి చెప్పండి, మనము భారతదేశంలో ఉన్నాము, కానీ మ్యారేజ్ వచ్చేసరికల్లా క్రిస్టియన్ లా వేరు, ముస్లిం లా వేరు, హిందూ లా వేరు కదా. ఆ క్రైస్తవులకి ఏ లా ఫాలో అవుతాం మనం వివాహ విషయంలో? బైబిల్. ముస్లిమ్స్ వాళ్ళ ఖురాన్. హైందవులు వాళ్ళకున్నటువంటి దీన్ని ఫాలో అవుతారు. కాబట్టి బబులోను దేశంలో ఈయన ఉన్నాడు కాబట్టి లా, ఆయన ధర్మశాస్త్రంలో ప్రవీణత అంటే ఇంకొకటి కూడా చేస్తా ఉండుండొచ్చు. ఆయన ఏం చేస్తుండొచ్చు? ఇశ్రాయేలు శాస్త్రాన్ని కూడా రాస్తున్నాడు అన్నమాట ఆయన ఆ టైంలో. చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలకి ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినా, ఇంకా ఏమైనా విషయాలు వచ్చినా, ఎనీథింగ్ వాళ్ళకి అంటే న్యాయం తీర్చాల్సి వచ్చినా అవన్నీ కూడా ఎవరికి రిఫర్ చేస్తారంటే ఇదిగో ఎజ్రా ఉన్నాడు కదా, మీరు వెళ్ళి ఆయన అడగండి. న్యాయాధిపతి లాగా, జడ్జి లాగా.
అంటే చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉన్నాడు అన్నమాట. అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఉంటారు కదా. సో ఇప్పుడు యూదులకు సంబంధించి ఏదైనా వచ్చిందంటే ఓకే, యూ గో టు ఎజ్రా, యూ రిఫర్ టు హిమ్, ఆయన ఏం చెప్తారో దాని మీద మీరు చేయండి అని బహుశా రాజులే అంటే వెళ్తున్నటువంటి వాళ్ళే ఎజ్రాకు రిఫర్ చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. ఎందుకని? రాజుతో ఈయనకి సంబంధం ఉందా? ఉంది. అంటే హీ ఈజ్ ఇన్ టచ్ విత్ ద కింగ్. అంటే ఈయన ఏది అడిగినా గానీ ఏ మనవి చెప్పినా ఆయన అనుగ్రహిస్తున్నాడు రాజు. అవును. కాబట్టి హీ మస్ట్ బి ఇన్ ఎ వెరీ హస్తము తోడుగా ఉంది. హీ మస్ట్ బి ఇన్ ఎ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్. మంచి ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉన్నాడు. లేవీయుడు, యాజకుడు, ప్రధాన యాజక వంశము, శాస్త్రి, ప్రవీణత కలిగిన వాడు, ప్రజల్లో మంచిది ఉంది, రాజుతో మంచి సంబంధం ఉంది, పోస్ట్ ఎగ్జిలిక్ కమ్యూనిటీలో మంచి స్టాండింగ్ లో ఉన్నాడు. ఆ తర్వాత ఎగ్జిలిక్ కమ్యూనిటీ అంటే ఎగ్జైల్ లో అంటే ఇంకా బబులోన్ లో ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలు దేవుని ధర్మశాస్త్రాన్ని బాగా చదివాడు, ధ్యానించాడు, రాస్తా ఉన్నాడు. దాని కట్టడలు, విధులు అన్ని కూడా బాగా ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దేవుని హస్తము ఆయనకు తోడుగా ఉంది. ద గ్రేషియస్ హ్యాండ్ ఆఫ్ గాడ్ 2 సార్లు ఉంది కదా, ఏ వచనాల్లో ఉంది? 9లో ఉంది, 9లో ఉంది, 6 ఉన్నది. దేవుని హస్తము ఆయనకు తోడుగా ఉంది. అది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇదే 7 చివర్లో కూడా ఉంది. దేవుని హస్తం ఎప్పుడు తోడుగా ఉంటదండి? దేవుని హస్తం తోడుగా ఉండటం అంటే ఏంటి? ఎలా తోడుగా ఉంటది? ఎప్పుడు తోడుగా ఉంటది? కష్టాల్లో సుఖాల్లోనండి. సుఖాల్లోను కష్టాల్లో కూడా. వెరీ గుడ్. దేవునిలో ఉన్నప్పుడు దేవుని హస్తము వాళ్ళతో ఉంటుంది. దేవుడితో ఓకే. డెసిషన్స్ తీసుకునేటప్పుడు కూడా ఉంటుందండి. డెసిషన్స్ లో ఉంటది. ఇంకా ఆయన దగ్గర క్షుణ్ణమైన దేవుడి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ద్వారా ఆయన ఏ తీసుకోవచ్చు. కోమల గారు ఒక్కసారి ఈ వచనాలంటే కొంచెం ముందుకు వెళ్తున్నాము, ఎట్లాగూ దేవుని హస్తం అనేది మనం ధ్యానిస్తున్నాం కాబట్టి ఒకసారి చూద్దాము. 7:6, 7:9లో మనం చూసాము. తర్వాత 7:28 కూడా ఒకసారి చదువుతారా? నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చి తిని. మళ్ళా 8:18 నా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకనిని షెరబ్యాను అతని కుమారులను సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు 22లో మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. కానీ ఆయన హస్తమును చివరగా 31 మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి సో దేవుని హస్తం అంటే ఎజ్రా చాలా సార్లు ఎజ్రా జీవితంలో దేవుని హస్తం ఆయనకు తోడుగా ఉంది. ద గ్రేషియస్ హ్యాండ్ ఆఫ్ గాడ్ వాజ్ ఆన్ హిమ్. ఆన్ హిమ్ ఆన్ దెమ్ అనేది మనకి చాలా బాగా కనిపిస్తా ఉంది. ఒక వ్యక్తి జీవితంలో దేవుని హస్తం తోడుగా ఉండటం, ఆయన చాలా మరి చేసే పనిలో సక్సెస్ఫుల్ గా ఉండటం, ఇవన్నీ కూడా జరగాలి అంటే దానికి అంటే ఎక్కడి నుంచి ఫౌండేషన్ ఉంది అంటే దేవుని హస్తం నాకు తోడుగా ఉంది అని ఎన్నిసార్లు ఎజ్రా చెప్పడానికి ఎజ్రా జీవితంలో ఉన్నటువంటి దానికి సంబంధం ఏంటి? అంటే తను మరి బైబిల్ అంటే దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు కదా, హి స్టడీయింగ్ రీడింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ లైఫ్. దేవుని వాక్యాన్ని ప్రేమించినాడు. దేవుని వాక్యాన్ని ప్రేమించారు. అంటే అన్యుల దేశంలో ఉండి కూడా దేవుడి హస్తం అక్కడ ఉంది కాబట్టి
వాళ్ళు ఎన్ని రకాల ఇది చేసినా కూడా ఆ మనసుని దేవుడు మార్చకుండా దేవుడి పైనే మనసు పెట్టి ఆయన ఈ ధర్మశాస్త్రాన్ని గురించి వీళ్ళకి చెప్పేటట్టు మంచిగా రాయించాడు ఆయన చేత భగవంతుడు. అందుకే దేవుడి హస్తం ఆయన మీద అంత తీవ్రంగా ఉంది. ఓకే, ఎస్, వండర్ఫుల్. యా, దీన్నే ఇంకొక విధానంలో నేను చెప్పండి. He had a great legacy, and గ్రేట్ లెగసీ, వెరీ గుడ్. he had a very great legacy, and some people are not really well versed in this. What is Moses' law? Some people talk about that. There's people don't know what is Moses' law. He used to interpret that, you know. అవునండి, గ్రేట్ లెగసీ మాత్రమే కాదు, తనకు కూడా గ్రేట్ లైఫ్ ఉంది కదండి. చాలా మంది లెగసీ గురించి మాట్లాడతారు, కానీ వాళ్ళ లైఫ్ లో ఆ లెగసీని రిఫ్లెక్ట్ చేసే అంత జీవితం ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. చాలా సార్లు అంటే మా యాన్సిస్టర్స్ ఇలా, మా ఫోర్ ఫాదర్స్ ఇలా అని చెప్పి చెప్తారు. దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. హ్యావింగ్ గ్రేట్ లెగసీ ఈజ్ వన్ థింగ్ అండ్ కంటిన్యూయింగ్ దట్ లెగసీ ఈజ్ అనదర్ థింగ్. That's what he was continuing. Great inheritance. యా, రైట్. ఇక్కడ ఒక చిన్న కనెక్షన్ నేను చూస్తున్నానండి. అంటే ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ అపాన్ హిమ్ అన్నప్పుడు ఎక్కడ ఈ మాట చూసినా మనం ఈ ఫ్యూచర్ వర్సెస్ లో ఇంకా బాగా చూద్దాము. ఆ గ్రేషియస్ హ్యాండ్ కి గాడ్స్ వర్డ్ కి కనెక్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు 7 సార్లు మనం చూసాం కదా, ఇక్కడ 8 సార్లు ఉందన్నమాట. ఎజ్రా గాడ్స్ వర్డ్ అనేది 8 సందర్భాల్లో ఎజ్రా వచ్చాడు అంటే అక్కడ పక్కనే వచ్చేది ఏంటంటే దేవుని వాక్యము, దేవుని ధర్మశాస్త్రం. అంటే ఇట్ ఆల్మోస్ట్ అపియర్స్ లైక్ యూ కెన్ ఐడెంటిఫై ఎజ్రా విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యతను బట్టి దేవుని హస్తం ఆయనకి ఏ విధంగా తోడుగా ఉందో మనకు అర్థమవుతుంది. యూజువల్ గా ఎజ్రా టైంలో శాస్త్రులు ఏం చేసేవాళ్ళు అంటే ధర్మశాస్త్రాన్ని చాలా బైహార్ట్ చేసేవారట. బైహార్ట్ చేయటమే కాదు, దాన్ని రాసి 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 ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కట్టడలు, విధులు అవన్నీ కూడా వాళ్ళకి బాగా అర్థమైపోయింది అని చెప్పేసి మనం చూస్తాం అన్నమాట. ఇక్కడ ఎజ్రా తీసుకున్నటువంటి దానిలో ఒక చిన్న విషయం మనం చూస్తున్నాము. ఏంటంటే అది ఎజ్రా దృఢ నిశ్చయం చేసుకున్నాడు అని ఉంటుంది. ఏమని దృఢ నిశ్చయం చేసుకున్నాడు? దేవుని వాక్యాన్ని ధ్యానించి దాన్ని స్టడీ చేసి కట్టడలు బోధించడం కోసం. దాన్ని డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ లో దిస్ వాజ్ బికాస్ ఎజ్రా హ్యాడ్ డిటర్మైన్డ్, ఎజ్రా సెట్ హిస్ హార్ట్, ప్రిపేర్డ్ హిస్ హార్ట్, డైరెక్టెడ్ హిస్ హార్ట్, డెడికేటెడ్ హిమ్సెల్ఫ్ అని డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ లో ఉంది. ప్రతి చోట హృదయమే వస్తుంది. ఆ హృదయంలో ఒక గొప్ప నిర్ణయం ఉంది, ఒక గొప్ప నిశ్చయం ఉంది. అది చాలా ఇంపార్టెంట్. దీన్ని హీబ్రూలో ఒకసారి నేను చూపిస్తాను. ఒక చిన్ని వర్డ్ ఉంది, ఆ వర్డ్ ని చెప్పడం కోసం నేను మిమ్మల్ని ఇంతవరకు తీసుకెళ్తున్నాను అనమాట. యా, ఇది రైట్ నుంచి మనం లెఫ్ట్ కి వెళ్తాం కదా, ఇది ఎజ్రా 7:10 అనమాట. దీనిలో కీ అనే దాంతో మొదలవుతుంది, చిన్ని పదం కీ. నేను అంటాను దిస్ లెటర్ కీ ఈస్ ద కీ టు ద ఎంటైర్ లైఫ్ ఆఫ్ ఎజ్రా. ఈ కీ అనే ఒక చిన్న లెటర్ ఫర్ ఆర్ బికాస్, దట్ ఈస్ వై, ఆర్ ఫర్ అని వస్తుంది అనమాట. ఫర్ 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 దిస్ వాజ్ బికాస్. ఎందుకు అంటే అందుకు. ఏమిటి అంటే ఎజ్రా ప్రిపేర్డ్ హిస్ హార్ట్, సెట్ హిస్ హార్ట్, డైరెక్టెడ్ హిస్ హార్ట్, డెడికేటెడ్ హిస్ హార్ట్ అని ఉంటుంది అనమాట. ఇది కీ. బికాస్, ఫర్, దట్, వెన్, బట్, ఇండీడ్, ట్రూలీ, ఈవెన్. ఈ కీ అనే చిన్న లెటర్ ఏం చూపిస్తుందంటే దిస్ ఈస్ ద కీ టు ద ఎంటైర్ లైఫ్ ఆఫ్ ఎజ్రా. ఎజ్రా జీవితం మొత్తానికి కూడా అంత సక్సెస్ఫుల్ గా దేవుని కరుణాహస్తము ఆయనకి తోడుగా ఉండటానికి కారణం ఏంటంటే వాట్ ఈస్ ద కీ? ద కీ ఈజ్ ఇన్ ద లెటర్ కీ, హీబ్రూ లెటర్ కీ. ఏమిటి అంటే హీ డిసైడెడ్, హీ డివౌటెడ్, హీ డిటర్మైన్డ్, హీ డెడికేటెడ్, హీ డైరెక్టెడ్, హీ సెట్ అపార్ట్ హిమ్సెల్ఫ్ ఫర్ వాట్? టు స్టడీ, టు ప్రాక్టీస్ అండ్ ఆల్సో టు టీచ్. అది ఎజ్రా యొక్క కమిట్మెంట్. ఓసారి మనము దీన్ని గమనిద్దాము. ఎజ్రా యొక్క కమిట్మెంట్ ఏంటి, ఆ కమిట్మెంట్ లో అంటే ఉన్నటువంటి అంశాలు ఏంటి. అంతకంటే ముందు ఎవరు బయలుదేరి వచ్చారు ఏమిటి అనేది నేను ఈ ప్రశ్న ఆపాను, ఎందుకంటే నెక్స్ట్ వీక్ లో మళ్ళీ దాన్ని పరిశీలన చేస్తాం, మరలా అక్కడ విజిట్ చేస్తాం కాబట్టి ఫుల్ లెంత్ లో అప్పుడు డిస్కస్ చేద్దాము.
సో ఈవేళ మనం మన టైం కూడా చూసుకోవాలి కాబట్టి ఎజ్రా దేవుని ధర్మశాస్త్రాన్ని చదివి ఆ ప్రకారంగా ఆయన నడుస్తూ దాని కట్టడలు విధులు ఇశ్రాయేలీయులకు బోధించాలని తీర్మానం చేసుకున్నారు. ఇది మనం ఒకసారి చూద్దాం. ఎజ్రా యొక్క తీర్మానం ఏంటి, తీర్మానంలో ఇమిడి ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఎందుకు అలాంటి తీర్మానం చేసుకున్నాడు, ఆ తీర్మానం చేసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు, ఇది మనం చూద్దాం. ఎజ్రా యొక్క తీర్మానంలో ఇమిడి ఉన్నటువంటి అంశాలు ఏంటి? ఏడు 10. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ధర్మశాస్త్రాన్ని బాగా పరిశోధించాలని నిర్ణయం చేసుకున్నాడు. మీరు ఇక్కడ గమనించండి, 6వ వచనంలో ఏముంది? నేను అనుకోవడం ఏంటంటే ఇక్కడ ఎజ్రా జీవితంలో ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు, ఆచరణలో పెట్టాడు, దాన్ని ఉపదేశించాడు. ఈ 3 ముఖ్యంగా అనిపిస్తున్నాయి నాకు. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. ఆల్రెడీ ప్రావీణ్యం ఉంది, కానీ మళ్ళా ఏమని నిర్ణయం చేసుకుంటున్నాడు? ఇంకా ధ్యానించాలని, పరిశోధించాలని. యు గాట్ ఇట్ రైట్. యా, చాలా సార్లు మనం ఏమనుకుంటాము, నేను ఇన్నిసార్లు బైబిల్ చదివేశానండి, చాలే అనుకుంటాం, ఎక్కువ చదివేసినాంలే అనుకుంటాం. కానీ ఎంత చదివినా చూస్తే ఇంకా చదవాలి, ఇంకా నేర్చుకోవాలి. చాలా చాలా నేర్చుకోవాలని కుతూహలం వస్తుంది మనకి. చాలా నేర్చుకోవాలని కుతూహలం వస్తుంది. గాడ్స్ కమాండ్మెంట్స్ డీటెయిల్స్ గా పెట్టుకోవాలి అని నిర్ణయించుకున్నాడు అక్క, పాటించాలి. గాడ్స్ కమాండ్మెంట్స్ డీటెయిల్స్ పెట్టుకోవాలని పెట్టుకున్నాడు. ఇంకా పరిశోధిస్తున్నాడు. చెప్పడానికి ఉపయోగించాలండి. వెరీ గుడ్ శాంతి భాస్కర్ గారు, మిమ్మల్ని అడగబోతున్నాను. పరిశోధించడమే కాకుండా టీచ్ చేయాలని కూడా అనుకున్నాడు. ఇంకా టీచింగ్ కి పరిశోధించడానికి మధ్యలో ఏముందండి? అంటే ఇప్పుడు మనం ఆచరణలో పెట్టాలండి. చెప్పే ముందు ఆచరణలో పెట్టి చెప్పాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఇక్కడ, ఆచరణలో పెట్టాలి. చెప్పండి కోమల గారు. ఇతరులకు మనం చెప్పంగా మనం ఇంకా నేర్చుకుంటాం. ఇంకా నేర్చుకుంటాం. చాలా అద్భుతం. ఇంకా కానీ ఇతరులకు చెప్పి మనం చేయకపోతే అది తప్పది. ముందు మనం చెయ్యాలి. మనం చేస్తూ చెప్పాలి. చెయ్యకుండా చెప్పామనుకోండి ఏమవుతుంది? వ్యర్థమే. ఇంకా చెప్పడమేనండి. లెక్చరర్ లాగా పాఠం చెప్పి బయటకు రావడం. లెక్చరర్ లాగా పాఠం చెప్పడమే, అంతటితో ఆగదండి. ఇంకేముంటుందో తెలుసా? ఫలితం అనేది ఏముండదు. ఫలితం ఏముండదు. ఇంకా అంతటితో ఆగదు. ఇంకేముందో తెలుసా? దేవుని యాకో పత్రిక తీయండి. యాకో పత్రికలో మనము మనం చేయకుండా గనక చెప్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఏంటది? మీరు బోధకులు కావద్దండి అంటున్నాడు. బోధకులు కావద్దని అంటలేదు. బోధ చెప్పినంత మాత్రమే కాదు, దాని ప్రకారం నడవాలి, దాని ప్రకారంగా జీవించి చూపించాలి. అప్పుడే కఠినమైన తీర్పు ఉంది అంటున్నాడు.
సరిగా చెప్పక కఠినమైన తీర్పు ఉంది అంటున్నారు. అంటే కాబట్టి మామూలుగా వినేవాళ్ళు ఒకళ్ళు, బోధించే వాళ్ళు ఒకళ్ళు. ఎవరైనా బోధిస్తున్నారు అంటే వారి జీవితానికి అన్వయించుకోకుండా బోధిస్తే ఏమి ఎక్కువ కూడగట్టుకుంటున్నారు? నాశనం, తీర్పుకు పోతారు, జడ్జిమెంట్. అది అసలు చాలా మంది బోధకులకి మరి ఇది చదివేరా లేదా అనేది నాకు అర్థం కాదు. ఈ రోజున బోధించడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. విపరీతంగా లెఫ్ట్ అండ్ రైట్ మరి ఎన్నో వీడియోస్ ఛానల్స్ పెట్టేసేసి వందల వేల మెసేజెస్ అన్ని అంటే టెలికాస్ట్ చేస్తున్నారు. అంటే ఇన్ని వందల సర్మన్స్ ఇచ్చాను, ఇన్ని వ్యూస్ ఉన్నాయి, లేకపోతే ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అసలు పనిగట్టుకుని రోజుకొకటి అంటే మెసేజ్ ఇక ఏదో ఒకటి పెట్టడమే ఇంపార్టెంట్ పని అన్నట్లు చేస్తున్నారు. అన్ని వందల వర్తమానాలు వాళ్ళు ఇచ్చినవి వాళ్ళ జీవితంలో గుండా గనక వెళితే నేను అనుకుంటాను వాళ్ళు దేవుని స్వరూపులను చక్కగా మార్చబడతారు. చాలా మంది ఉన్నారు. So judgment begins at the house of God అండి. తలుచుకుంటే బోలెడు మంది ఉన్నారు అలా చెప్పేవాళ్ళు. నేను చెప్తానని. అవునండి. దేవుని ఇంటి నుండే తీర్పు స్టార్ట్ అవుతాయి. అవును. మీరు తీర్పు తీర్చకూడే అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు అంటే ఇక్కడ ఏముందంటే ఇప్పుడు నువ్వు బోధించి ఇలా చేయకూడదు అని చెప్పడం ద్వారా మనం ఏం చేస్తున్నామో తెలుసా? అంటే దేవా నేను నీ ఎదుట నిలవబడినప్పుడు నన్ను దీన్ని బట్టి నువ్వు తీర్పు తీర్చని దేవునికి మనం ఒక రూల్ ఇస్తున్నాం. మనం నిలబడి అనేకుల ముందు ఈ విషయాలు చెప్పడం ద్వారా దేవా నేను నీ ఎదుట నిలబడినప్పుడు కూడా ఇది నాకు అప్లికబుల్ అవుతుంది అని దేవునికి మనం చెప్తున్నట్లు అర్థం. మనం చెప్పే విషయాలు మన జీవితానికి అన్వయించుకోకపోతే అసలు పాయింట్ లేదు. దెర్ ఇస్ నో పాయింట్. అసలు మనసుకు చాలా బాధాకరంగా ఉంటుందండి. ఇది ఎలా చెప్పాలా అనిపిస్తుంది ఒక్కోసారి. నేను ఈ బైబుల్ చదివిన తర్వాత చాలా నాకు అనుభవం వచ్చింది ఈ విషయంలో. దేవుడి తీర్పు అని అంటే అది నిజమే. మనం దేవుడు బైబుల్ చదువుతూ చెప్పేది ఒకటి, చదివేది ఒకటి, చేసేది ఒకటి అయితే మన ఆత్మ మనల్ని ఒప్పుకోదు అలా చెయ్యమని. అసలు ఒప్పుకోదు. చాలా కఠినంగా ఉంటది మన జడ్జిమెంట్. మనం ఎటు చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళం అయిపోతాం. మనకు అటు చెప్పలేము, ఇటు చెయ్యలేము అన్నంత పరిస్థితి వస్తుంది. సో కాబట్టి నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని ఎరిగి మీలో అనేకులు బోధకులు అవ్వద్దని చెప్పలేదు, అయితే ఒట్టిగా బోధించే వాళ్ళలాగా మాత్రం ఉండొద్దు. కాబట్టి మీరు ఏదైతే బోధిస్తున్నారో దానిని మీరు పాటించాలి అది చెప్తా ఉన్నారన్నమాట. అందుకోసమని 3 స్టడీ చేస్తాం కదా. అవును, ఒకటి స్టడీ, రెండోది ప్రాక్టీస్, మూడోది టీచింగ్. అంటే దీన్నే మనం లాజిక్ ఏంటి అంటే ఏబిసి 1 2 3 ఆర్డర్ కరెక్ట్ గా ఇదేనమాట. ఏమిటి అంటే స్టడీయింగ్, ఆ తర్వాత డూయింగ్, ఆ తర్వాత టీచింగ్. ఈ స్టడీయింగ్ డూయింగ్ లేకుండా ఒట్టి టీచింగ్ ఉందనుకోండి ఎట్లా ఉంటది? అర్థం లేని చదువు పెడదాం. సబ్జెక్టు లేదు, లైఫ్ లేదు. సరే స్టడీయింగ్ ఉంది, డూయింగ్ లేదు, టీచింగ్ ఉంది అనుకోండి ఏముంటది? ఏముండదండి. యా, డెఫినెట్ గా ఏది తీసేసినా కూడా అది పరిపూర్ణమైనది కాదు అన్నమాట. కొండ మీద ప్రసంగంలో కూడా ప్రభు అంటాడు ఆ మాట. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగు చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడగును. ఇప్పుడు బుద్ధి కలిగిన వాడు, బుద్ధి లేని వాడు ఇల్లు కట్టుకున్నారు కదా, వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమొచ్చింది చెప్పండి? బుద్ధి లేని వానికి, బుద్ధి కలిగిన వానికి, వైజ్ బిల్డర్ కి, ఫూలిష్ బిల్డర్ కి తేడా ఎక్కడొచ్చింది? కొండ మీద ప్రసంగంలో 5 మత్తయి సువార్త 7వ అధ్యాయం తీయండి చివర. బుద్ధి లేని వైజ్ అండ్ ఫూలిష్ బిల్డర్స్ వాళ్ళిద్దరి మధ్య ఒక సిగ్నిఫికెంట్ తేడా ఉంది. ఏంటి ఆ తేడా? కట్టుకుంటాడు, ఫౌండేషన్ లేదు అక్కడ. ఫౌండేషనే అదే, దాన్ని
ఉపమాన రూపంలో చెప్పారు అనుకోండి, అయితే అక్కడ ఒక కరెక్ట్ మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును అది వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఓకే, తర్వాత బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. తర్వాత 26 మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. సో బుద్ధి కలిగిన ఫూలిష్ అండ్ వైజ్ బిల్డర్స్ తేడా ఏంటి? ఇద్దరు మీటింగ్కి వెళ్తున్నారు, ఇద్దరు వింటున్నారు కదా, ఇద్దరు ఒకే బోధకుడిని ఫాలో అవుతున్నారు, ఇద్దరు ఒకే ప్రసంగం విన్నారు, ఇద్దరు కూడా ఒకే రకంగా వినుంటారేమో చాలా జాగ్రత్తగా, కానీ ఒకళ్ళేమో చేసినారు, ఇంకొకళ్ళు చేయలే. బాగా జ్ఞానాన్ని శ్రద్ధగా విని చేసిన వాళ్ళు జీసస్ చెప్పినట్టు నూరింతలుగా పండుతాడు. చెప్పని వాడు ఎందుకు పనికి రాకుండా ఎండిపోతే వాడిపోయి పడిపోవడం అవుతుంది అన్నమాట. అలాగే ఈ బిల్డింగ్ ఆన్ ద రాక్ అంటే బిల్డింగ్ ఆన్ ద రాక్ అండ్ క్రైస్ట్ స్పిరిచువల్లీ స్పీకింగ్. అంటే ఇప్పుడు బిల్డింగ్ ఆన్ ద రాక్ అంటే స్పిరిచువల్ గా స్పీకింగ్ ఏంటంటే జీసస్ క్రైస్ట్ తో ఇదని. అదే అంటే ఆయన మాటలు విన్నప్పుడే, ఆయన వినటం అంటే ఏంటంటే విశ్వాసం ఉంచడం. ఊరికి వింటం కాదు కదా, వింటం అంటే ఇట్ షుడ్ రియల్లీ లీడ్ అస్ టు ఒబీడియన్స్. అప్పుడే అది విన్నట్లు అవుతుంది అన్నమాట, అంతవరకు కూడా విన్నట్లు కాదు. హీబ్రూలో వినుట చేయుట రెండింటికి ఒకే పదం ఉంది. నువ్వు విన్నావు అంటే అర్థం ఏంటంటే కరెక్ట్ గా ఆ ప్రకారం చేసినప్పుడే విన్నట్లు, లేకపోతే విన్నట్లు కాదన్నమాట. ఇది బాగుంది. అవునండి, వినటం అంటే అర్థం ఏంటంటే దాని ప్రకారం చేయటం అన్నమాట, దానిలోనే ఇంక్లూడ్ అయ్యింది. అలాగే టీచరు స్టూడెంట్ కూడా ఒకే మాట ఉందన్నమాట. అంటే ఎప్పుడు టీచరు స్టూడెంట్ లాగా ఉండాలని అర్థం. టీచర్ కూడా ఏదో నేను టీచర్ని అనుకోకుండా నేను స్టూడెంట్ని అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని. ఓకే, ఇప్పుడు ఎజ్రా లైఫ్ చూస్తున్నాం కదా మనం, చాలా విషయాలు చూసాం ఎజ్రా లైఫ్ గురించి. ఆయన ఎవరు, ఆయన యాన్సిస్ట్రీ ఏంటి, తర్వాత తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళు ఎలా ఇది చేశారు, ఇవన్నీ కూడా మనం చూసాం కదా. తర్వాత ఎజ్రా తీసుకున్న నిర్ణయం ఏంటి, ఆ నిర్ణయంలో ఇమిడి ఉన్నటువంటి అంశాలు ఏంటి, దాని వెనక ఉన్నటువంటి నేపథ్యం ఇది కూడా మనం చూసాం. ఎందుకు మరి ఎజ్రా ఈ నిర్ణయం తీసుకున్నాడు? దేవుని ధర్మశాస్త్రాన్ని చదివి పరిశోధన చేసి ఆ ప్రకారంగా తన జీవితం జీవించి దాన్ని ఇశ్రాయేలీయులకు బోధించాలని చాలా గట్టిగా నిర్ణయం చేసుకున్నాడు. ఎందుకని? దాని నేపథ్యం ఏమై ఉంటుంది? కొంచెం చెప్పండి. ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాల చెరలో ఉన్నప్పుడు వాళ్ళు పేగన్ కంట్రీలో ఉన్నారు కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు సరిగ్గా అనుసరించారో లేదో, కాబట్టి తిరిగి వాళ్ళని ధర్మశాస్త్రంలో దేవుని ఆజ్ఞలను కట్టడలను మళ్ళీ తిరిగి వాళ్ళకు పునరుద్ధ చేయించాలని ఆయనకు ఆశ ఉంటుంటారు. వెరీ గుడ్, ఆయనకు ఆశ ఉంది. వండర్ఫుల్. ఇంకా ఎజ్రా యాక్చువల్ గా ప్రీస్ట్ కిందే ఉండిపోయాడాక తను మనం ఫస్ట్ లో జీనియాలజీ చూసినప్పుడు ప్రధాన యాజకుడు స్టేటస్ తనకి లేదు. లేకపోవటానికి మెయిన్ రీజన్ ఏంది అని అంటే తను ఎగ్జైల్ లో ఉన్నాడు కాబట్టి, ఎగ్జైల్ లో టెంపుల్ లేదు కాబట్టి తను యాజకుడిగా పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాజకుడిగా లేడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే తను హిల్కియా తను ఎన్సెస్టరీలో నుంచి వచ్చాడు. హిల్కియా అనే అతను ఫస్ట్ టైం కాపీ ఆఫ్ లా ని ఫస్ట్ తను సంపాదించాడు కింగ్ జోసయ్య టైంలో. సో అది తను ఆ విధంగా తను ధర్మశాస్త్రంలో
తను చాలా ఎక్స్పీరియన్స్ సంపాదించాడు. అది ప్లస్ తను ప్రీస్ట్ గా ఉన్నాడు కానీ తనకి టెంపుల్ లేదు కాబట్టి అది ఇట్స్ కైండ్ ఆఫ్ బర్నింగ్ థింగ్ అక్క. తనకి ఎట్లాగైనా టెంపుల్లో ప్రీస్ట్ గా సర్వ్ చేయాలనేది తను ఎయిమ్. అది నెరవేరలేదు. కాకపోయినా కూడా తను వర్డ్ ఆఫ్ గాడ్ లో కంప్లీట్ గా స్క్రైబ్ గా ఉండి మొత్తం సంపాదించుకున్నాడు. ప్లస్ ఇంకోటి ఏంటి అని అంటే తనని ఇంకో విధంగా ఏమని పిలుస్తారు అని అంటే he was a priest unable to serve, no temple. He was a revivalist and a reformer. ఇంకొకటి ఏంటంటే ఇతను ఈ ఆర్గనైజ్డ్ సినగాగ్స్. ఇంకోటి ఏంటంటే he was the founder of the order of scribes. ఆ పాయింట్ చెప్పాలనుకున్నాను. సో తను he did the క్యాననిజం అక్క. స్క్రిప్చర్స్ ని తను ఆర్డర్ లో సెట్ చేసింది తనే. యాక్చువల్ గా సామ్స్ ని కూడా తను ఆర్డర్ లో పెట్టాడు. ఇంకోటి సామ్ 119 లాంగెస్ట్ సామ్ ని తనే తీసుకొచ్చి సెట్ చేసి పెట్టాడు. అంటే మెయిన్ నిర్ణయం అతను స్ట్రాంగ్ నిర్ణయం ఏంది అని అంటే తను ప్రీస్ట్ గా ఉన్నాడు, నో టెంపుల్ కాబట్టి ఎట్లాగైనా కూడా టెంపుల్ కి లో సర్వ్ చేయాలనేది తను ప్రగాఢ నిర్ణయం. వెరీ గుడ్. యా, డెఫినెట్ గా హి గ్రూ అప్ విత్ ద డిజైర్, వన్ డే ఐ విల్ గో బ్యాక్ టు జెరూసలేం అండ్ ఐ విల్ సర్వ్ దేర్ యాజ్ ప్రీస్ట్. అది ఉంది చాలా డెఫినెట్ గా. అందుకోసమనే తన కెరియర్ ను కూడా ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత సంపాదించడం కోసం ప్రధానంగా డెడికేట్ చేశాడు. యాజకుడు లేవి ప్రధాన యాజక వంశంలో నుంచి వచ్చాడు. శాస్త్రి, ధర్మశాస్త్రంలో ప్రవీణత ఉంది. తర్వాత ఇంకా ఎజ్రాకి చాలా థింగ్స్ అట్రిబ్యూట్ చేస్తారంటే పోస్ట్ ఎగ్జిలిక్ కమ్యూనిటీలో ఎజ్రా, నెహెమియా, మొట్టమొదటి దినవృత్తాంతాలు, రెండో దినవృత్తాంతాలు, ఈ 4 కూడా ఈయనే రాశాడని అంటారు. ఎందుకంటే చెరలో నుంచి తిరిగి వచ్చినటువంటి ఇశ్రాయేలీలకి ఈ ఫస్ట్ అండ్ సెకండ్ శామ్యూల్, ఫస్ట్ అండ్ సెకండ్ కింగ్స్ కలిపి రీప్యాకేజ్ లాగా దేవుడు దావీదు సింహాసనం స్థిరపరుస్తారు, దావీదు వంశంలో నుంచి మెస్సియాని తీసుకొస్తాడు అన్నటువంటి దానికోసం రాయటం జరిగింది. కాబట్టి అది తర్వాత అసలు సినగోగ్ అనే దాన్ని ఈయనే స్టార్ట్ చేశారని కూడా ఒక ట్రెడిషన్ ఉంది. తర్వాత సెకండ్ మోజెస్ అని అంటారు, గ్రేట్ టీచర్ అని అంటారు. క్యాననైజేషన్ ఆఫ్ స్క్రిప్చర్ అంటే పాత నిబంధనలో ఏ గ్రంథాలు క్యానానికల్ ప్రామాణికము అనేది కూడా ఎజ్రానే నిర్ణయించాడని చెప్పేసి అంటారన్నమాట. యా, అయితే ఎజ్రా యొక్క డెసిషన్ చేశాడాక బైబిల్ స్టడీస్ ని ఫస్ట్ టైం చేసింది ఎజ్రానే. ఎజ్రానే బైబిల్ స్టడీని మొట్టమొదటి చేసింది ఎజ్రానే. ఇక ముందు చాప్టర్స్ లో అదే మనం చూస్తామన్నమాట. తర్వాత ఒకటేంటంటే ఇంత ఇది ఉన్నటువంటి ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పర్సనల్ ఇది, అసలు పీపుల్ తో కూడా రిలేషన్షిప్స్ చాలా బాగున్నాయి. కమింగ్ చాప్టర్స్ లో మనం చూస్తాము పీపుల్ తో ప్యాషన్ ఉంది, పీపుల్ తో రిలేషన్షిప్ బాగుంది, హయ్యర్ ప్లేసెస్ లో మంచి ఇది ఉంది. సరే, రాజు దగ్గర నాకు మంచి పలుకుబడి ఉంది కదా, ఇక్కడ మంచి పొజిషన్ లో ఉన్నాను కదా అని చెప్పేసేసి అక్కడ సెటిల్ అయిపోలేదు. తన గోల్ అంతా కూడా ఒకటి ఏమిటి అంటే బబులోను నుంచి యెరూషలేం తిరిగి వెళ్ళాలి, వెళ్ళి అక్కడ దేవుని మందిరం కట్టబడింది కాబట్టి ధర్మశాస్త్రం కిందకు ప్రజలను తీసుకురావాలి. అంతేకాకుండా ఎందుకంటే వాళ్ళు ప్రజలని నడిపియడం కూడా ఉంటుంది కదా, ఎందుకంటే వాళ్ళందరూ నడిపిస్తారు ఇశ్రాయేలీయులని. ఈ ధర్మశాస్త్రం గురించి ఎవరికైతే తెలుసో బాగా, దేవుడు మనకి ఇలా చేస్తాడు కాబట్టి దేవుడు చెప్పినట్టు చెయ్యండి అని చెప్పి ఇలా చేస్తే మీకు ఇలా చేస్తాడని ధర్మశాస్త్రంలో ప్రజలందరినీ ఇశ్రాయేలీయులందరినీ నడిపిస్తాడు ఆయన. ఎజ్రాకి ఒక విషయం బాగా అర్థమైంది ఏంటంటే ఇశ్రాయేలీయులు అసలు చెరలోనికి ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళు అన్య దేవుళ్ళని చేసి అన్ని వాళ్ళని అన్యుల్ని పెళ్లిళ్ళు చేసుకొని ఆ దేవుళ్ళని పూజ చేసి మన ఇశ్రాయేలు దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళ సంతోషాలు వాళ్ళ ఇది అది చూసుకుంటూ దేవుని పూర్తిగా మర్చిపోయారు కదా. నంబర్ 1 ఏంటంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు, అందుకోసమే చెరలోకి వెళ్ళిపోయారు. చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత మందిరం కట్టబడింది, కానీ మళ్ళా చరిత్ర పునరావృతం అయింది అనుకో ఏం జరుగుతుంది?
మళ్ళా మళ్ళా ఇంకొక విపత్తు వెళ్ళిపోతారు. ప్రమాదం వస్తుంది. అందుకే ఈయన బైబుల్ ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించాలి అని కట్టాడు అన్నమాట. బోధిస్తే గాని వీళ్ళకి తెలియదు అసలు దేవుడు అంటే. అంత దృఢ నిశ్చయం ఆయన చేసుకోవటానికి కారణం ఏంటంటే హీ అండర్స్టూడ్ ద కాంటెక్స్ట్ వెరీ మచ్. కాంటెక్స్టే కాదు, తన యొక్క కాళ్ళు, తన లైఫ్ లో కాళ్ళు ఏంటి, దేవుని కాళ్ళు ఏంటి, అది కూడా అర్థమైంది. తర్వాత నీడ్ ఏంటో కూడా తెలిసింది. తర్వాత దాన్ని గనక ఇదవ్వాలంటే ఆయన బబులోన్లో ఉంటే కుదరదు, యెరూషలేముకి వెళ్ళాలి. వీటన్నిటిని కూడా మనం చూస్తాం. ఒక వ్యక్తిని దేవుడు ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఈ ప్రశ్న మనం చూసుకొని చివరి ప్రశ్న దేవుని గురించి మనకేం అర్థమవుతుందో చూద్దాము. ఈ ఎజ్రా యొక్క నిర్ణయం ఇశ్రాయేలు సమాజాన్ని కట్టడానికి ఎలా దోహదపడుతుంది అంటే ఇంకా మనం చూడలేదు కదా, కమింగ్ ఇదిలో చూస్తాము. ఈ దినాల్లో ఎజ్రా లాంటి వారి యొక్క ఉందా, ఉంటే ఏంటి? ఆ తర్వాత చివరి ప్రశ్న ఏంటంటే ఈ భాగంలో దేవుని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి మనం తెలుసుకునే కొత్త విషయాలు ఏంటి? ఈ రెండు ప్రశ్నలు మనం కలిపి ఆలోచిద్దాం. అంటే ఈ దినాల్లో ఎజ్రా లాంటి వారు అవసరం ఉందంటారా? అందరూ ఎజ్రాలే కాబట్టి ఇంకేముంది అవసరం అంటారా? ఏమంటారు? అవసరం ఉంది, అవసరం ఉన్నదమ్మా. అట్లాంటి వాళ్ళు లేవాలి. వెరీ గుడ్. మండించే వాళ్ళు లేయాలి. ఇంకా ఇప్పుడు ఎజ్రా లాగా ధ్యానించి దాన్ని జీవితంలో అప్లై చేసుకొని చెప్పేవాళ్ళు ఈ రోజు చాలా తక్కువ మంది ఉన్నారు అక్క. అది మెయిన్ పాయింట్ రవి. ధ్యానించి అన్వయించుకొని ఆ ప్రకారంగా బోధించే వాళ్ళు చాలా తక్కువైపోయారు. అసలు మెసేజెస్ వినటం కూడా ఈ రోజున ఎలా ఉందంటే ఇది విన్న తర్వాత వెంటనే తీసుకెళ్ళి ఎక్కడ చెప్పాలి, అది చాలా మంచిదే, కానీ దానికంటే ముందు ఇంకొక స్టెప్ జరగాలి కదా. మనకు అన్వయించుకొని అది మన హృదయంలో నుంచి మన మెసేజ్ వస్తే, ఇప్పుడు కంప్యూటర్ నుంచి కంప్యూటర్కి, లేకపోతే ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్ కి వాట్సాప్ లో ఇన్ఫర్మేషన్ ఎంత బాగా ఫార్వర్డ్ చేస్తున్నాము, ఆ టైప్ లో అయిపోతుంది ప్రీచింగ్, టీచింగ్. ఏమంటారు? ఇప్పుడు అందుకనే కాదు సిస్టర్, మెయిన్ లైన్ చర్చెస్ అన్ని ఇదైపోయినాయి. మెయిన్ లైన్ అంటే లూథరన్, మెథడిస్ట్, ఎపిస్కోపియన్, ఆల్ దోస్ ఆర్ ఆల్ డౌన్. కొన్ని చర్చెస్ లో అసలు వాక్యం లేదండి. కొన్ని చర్చెస్ లో ఉంది కానీ ఆథెంటిసిటీ లేదు, లైఫ్ బ్యాకింగ్ లేదు. ఈ మధ్య కాలంలో ఒక గొప్ప స్కాండల్ ప్రపంచం మొత్తాన్ని కూడా చాలా ఇచ్చేస్తా ఉంది కదా. మెకార్థర్ గారు ఒక ఇది చేశారన్నమాట, వేర్ ఈస్ హీ నౌ అని ఒక చిన్న ఇది చూసినప్పుడు లిటరల్ గా అసలు నా గుండె బద్దలైపోయింది. చాలా బాగుంటుంది అది. ఏదండి బాగుండేది? అదే మీరు చెప్పింది జాన్ మెకార్థర్ది. జాన్ మెకార్థర్ గారిది బాగుంటది. కానీ ఇప్పుడు చేసినటువంటి ఎపిసోడ్ ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక విషయాన్ని గురించి అన్నమాట, చాలా దుఃఖం అనిపించింది. జాన్ మెకార్థర్ గారు చాలా మంచి ఎక్స్పాజిటర్, ఈజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పాజిటర్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఐఎమ్ గ్లాడ్ I'm glad at least in the country of America God raised some good expositors. That's good thing. అయితే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎజ్రా లాంటి వాళ్ళ యొక్క అవసరత ఉంది. ఎజ్రా దేవుని వాక్యాన్ని ధ్యానించటం, ఆ ప్రకారంగా నడవటం, ఆ ప్రకారంగా ఇశ్రాయేలీయులకు బోధించటం. అక్కడ దీనిలో 3 విషయాలు మనం చూస్తా ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం చదవటంలో, ధ్యానించటంలో, ఆ స్టడీ అనేది, దేవుని వాక్యం స్టడీ అనేది ఒక స్పిరిచువల్ డిసిప్లిన్ గా తీసుకుంటే హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మెమరైజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చదవటము, దేవుని వాక్యాన్ని వినటము, దేవుని వాక్యాన్ని స్టడీ చేయటం, దేవుని వాక్యాన్ని మెమరైజ్ చేయటం, దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయటం. ఇన్ని విధాలుగా సమస్తమైనటువంటి జ్ఞానంతో దేవుని వాక్యం సమృద్ధిగా మనలో జీవించడానికి మనం ఇది చేయాలి.
దేవుని వాక్యాన్ని కేవలం వింటం మాత్రం జరిగితే 5 నుంచి 10% అర్థమవుతుందట. దాన్ని గనక మనం చదివితే 10 to 30% మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. అదే స్టడీ చేసామనుకోండి 50 to 60%, మెమరైజ్ చేసామనుకోండి 100% మనకి వస్తది. కానీ దాన్ని మెడిటేట్ చేస్తే అది మన హృదయాంతరంగాల్లోనికి చొచ్చుకొని పోయి అక్కడి నుంచి నిజమైనటువంటి మార్పు తీసుకుంటుంది. హియరింగ్‌తో ఆగిపోకూడదు. ఏదో మనం వాట్సాప్‌లో లేకపోతే టీవీస్‌లో లేకపోతే మన యూట్యూబ్ ఛానల్‌లో వింటున్నాం కదా వాక్యం అంటే సరిపోదు. దాన్ని చదవాలి. ఆ వింటున్నటువంటి వాక్యాన్ని మీ బైబిల్ తీసుకొని మీరు చదివితే చాలా మంచిది. ఆ చదువుతూ ఉన్నటువంటి దానిలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు వస్తే వాటిని మనం స్టడీ చేయాలి. ఇప్పుడు మనం ఎలా లోతుల్లోనికి వెళ్ళి స్టడీ చేస్తా ఉన్నాము అది. ఆ తర్వాత ఈ యొక్క చదివినటువంటి భాగంలో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు బుద్ధి కలిగిన వాడు, బుద్ధి గలవాడు, వాళ్ళ యొక్క గురించి విని వాటి ప్రకారం చేయబడు. అలాంటి అద్భుతమైన మాటలు మనం మెమరైజ్ చేయాలి. మెమరైజ్ చేసినప్పుడు అది మన హృదయంలో ఉంటది. కానీ మార్పు ఎప్పుడు వస్తుందంటే దాని గురించి ఆలోచించి వాక్యంలో నిల్చుకోవటం అంటే ఏంటి, ఆ ప్రకారంగా చేయటం అంటే ఏంటి, ఈ విషయాలన్నీ మనం చూసినప్పుడు అప్పుడు మన జీవితంలో రావాల్సినటువంటి గొప్ప మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యాన్ని స్టడీ చేయటము, తర్వాత చదవటము, వీటి గురించి చాలా విషయాలు చెప్పినట్లు మనం చూస్తాము. ఎజ్రా లైఫ్ లో ఉన్నటువంటి ఇది ఎజ్రా లైఫ్ లో ఉన్నటువంటి ఆ దేవుని వాక్యానికి ఇచ్చినటువంటి ఇది ఏ విధంగా ఇశ్రాయేలు చరిత్రను ప్రభావితం చేసింది, ఎట్లా ఎజ్రా అంటే పోస్ట్ ఎగ్జిలిక్ కమ్యూనిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. తర్వాత చాప్టర్స్ లో మనం చూడబోతా ఉన్నాం. సో చివరిగా ఈ భాగంలో నుంచి అంటే ఎజ్రా యొక్క కమిట్మెంట్ లో ఉన్నటువంటి విషయాలను చూసి మనము మన జీవితానికి ఏం అన్వయించుకోవచ్చు, మనము మన జీవితానికి ఎజ్రా చేసుకున్నటువంటి నిర్ణయం మన జీవితానికి మనం ఎలా అన్వయించుకోవచ్చు, దాన్ని మనం చెప్పుకున్న తర్వాత ముగిద్దాం. How can we apply the determination and decision of Ezra to our own life? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చిన్న మాట చెప్తే మనం ముగించుకుందాం. Yeah, we need many Ezras now because because of the apostasy. One of the reason is, and not only he lived his life set an example, preaching and building the people, building the temple, like, and it is now very much needed. So in a way, revival needed, and revival must start from me, from my house. Then it must be from the church, and రైట్. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఒక్కొక్క మాట జస్ట్ ఎజ్రా లైఫ్ నుంచి అప్లికేషన్ చెప్తే మనం ముగించుకున్నాం. పట్టుదలతో చదవాలండి. చదివి మనం బాగా అన్వయించుకొని ఇతరులకి చెప్పడానికి వెళ్ళాలి. వండర్ఫుల్. నాకు ఒక చిన్న ప్రశ్న ఉంది, అడగచ్చా? చెప్పండి శాంతి గారు. ఇప్పుడు మోసెస్ ప్రధాన యాజకులు కాలేదు, దో దే ఆర్ ద సేమ్ ఫాదర్. మోసే మాత్రం అయ్యాడు. అతను ప్రధాన యాజకుడైనా మోసెస్ అంత పాపులర్ అవ్వలేదండి. మనం అన్నిటికీ మోసెస్ ని తీసుకుంటాము. ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుల కుటుంబంలోనే పుట్టాడు, ఆయన ఏమి ప్రధాన యాజకుడు కాలేదు. మోషేలాగా ఎందుకు వాడబడలేదండి? బైబిల్లో మోషే పేరు ఎన్నో చోట్ల చెప్పబడింది, అతని పేరు. ఇప్పుడు మీరు చెప్పబట్టి ఇన్ని విషయాలు మేము ఎజ్రా గురించి ఆలోచిస్తున్నాం. లేకపోతే మామూలుగా చదివేసి ఉండేవాళ్ళం. మీరు బాగా ఆలోచించి చదివారు కాబట్టి. కానీ మాకు అంత లేదు కదా నేర్చుకోవడానికి, అంటే ఇలా చదవాలి ఈయన గురించి ఇంత అని. ఎందుకు అంత పాపులర్ కాలేదు? కానీ మోషే గురించి ఎవరిని అడిగినా చెప్తారండి, అందరికీ తెలుసు ఆయనలాగా ఎవరు మీరు ఇప్పుడు మనం చదివిన బట్టి చూస్తే ఎజ్రా కూడా ఇంచుమించు అదే పరిధిలో ఉన్నాడు ఆయన. కానీ ఎందుకు? కానీ నేను అనుకుంటున్నాను ఏంటంటే, చెప్పండి. చెప్పండి. నేను అనుకుంటున్నాను అంటే అహరోను
మరి ఆయన ప్రధాన యాజకుడు అంటే చాలా గొప్ప పదవి ఆయనకి. ఎందుకంటే మరి హోలీస్ ఆఫ్ హోలీస్ లోకి పోవడానికి ఎవరికి అధికారం లేదు, అహరోనుకు మాత్రమే ఇవ్వబడింది. తర్వాత మందసపు పెట్టెలో అహరోను కర్ర చిగురించింది, మోషే కర్ర చిగురించలేదు. అలాగా మరి అహరోనుకు ఇచ్చినటువంటి ఆధిక్యత వేరే వారికి ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి అహరోను కూడా ఈక్వలెంట్ టు మోసెస్ అని నేను అనుకుంటున్నాను. ఇద్దరు చెప్పింది కరెక్టేనండి. ఇంకెవరైనా చెప్తారా? కూడా పెట్టారండి. తర్వాత మరి నూతన నిబంధనలో కూడా యోహాను తండ్రి మరి ఎలిజబెత్ కూడా ఆమె అహరోను కుమార్తె, వన్ ఆఫ్ ది డాటర్స్ ఆఫ్ అహరోన్. మరి వాళ్ళు కూడా యాజకత్వం నుంచి వచ్చారు. కాబట్టి ఆయన సంతానం కూడా చాలా వరకు మరి బైబిల్ మనం చూడగలము. తన కుమారులు కూడా ప్రీస్ట్ లాగానే ఉంటున్నారు. కాబట్టి అహరోన్ కూడా మంచి మోషే అంటే మోషేను ఎన్నుకున్నాడు నిజమే, కానీ మోషేకు తోడుగా అయితే అహరోన్నే ఇచ్చాడు కదా దేవుడు ముందు. శాంతి గారు మీరేదో చెప్తున్నారండి? కాదండి, అహరోను గోల్డెన్ కాఫ్ చేశాడు, అందరి చేత పూజ చేయించాడు ఆ మోష కిందకి దిగి వచ్చేటప్పుడు. అటువంటి మోష ఎక్కడా చేయలేదు. తర్వాత అలా కర్రలు పెట్టినప్పుడు కూడా ఒక్కొక్క వంశానికి ఒక్కొక్క కర్ర పెట్టారు. మోష అహరోను ఒక సంతతి వాళ్ళే కదా, మోషే కర్ర ఎందుకు పెట్టారండి? ఆమె చెప్పినట్టు అది చిక్కించలేదు అంటున్నారు. ఒక కర్రే పెట్టాలా? ఒక స్టిక్ కదండి పెట్టారు ఒక్కొక్క వంశానికి. మోషే అహరోను ఒకటే వంశం కదా, రెండు కర్రలు వస్తాయి. మీరు ఇద్దరు వచ్చినటువంటి ఇంటర్ప్రిటేషన్స్ కూడా ఎట్లా రెండు ఒకే అంటే ఒకే కాయిన్ కి టూ సైడ్స్ అవుతాయో ఒకసారి చూద్దామండి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉద్దేశం కోసం నిర్ణయిస్తారు. ఇప్పుడు దేహం ఉంది, దేహంలో చాలా ఇంపార్టెంట్ అవయవాలు లోపలే ఉంటాయి, పైకి కనిపించవు. కొన్ని అవయవాలే బయటకు కనిపిస్తాయి. అందువల్ల ఇవి లెస్ ఇంపార్టెంట్ అంటావా? అస్సలు కాదు. సో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కోసం నిర్ణయించారు. దేవుడు ఎవరిని ఏ పని కోసం ఎప్పుడు ఏ విధంగా వాడుకుంటారనేది ఆయన ప్రణాళికలో భాగం. అయితే మన వంతు ఏంటంటే ఎంతవరకు మనం దాన్ని నెరవేర్చాము. సో పరలోకంలో మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళలాగా వీళ్ళలాగా నువ్వెందుకు చేయలేదని దేవుడు మనల్ని అడగరు. నేను నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఎంతవరకు నమ్మకంగా చేసావు. సో దేవుడు అహరోన్ని మోషేకి అసిస్ట్ చేయడానికి ఇచ్చాడు. మోషేని ఫరోతో మాట్లాడి ప్రజలను విడిపించడానికి తీసుకొచ్చారు. ఎజ్రాని పోస్ట్ ఎగ్జిలిక్ కమ్యూనిటీని నడిపించడానికి వాడుకున్నారు. అసలు యెరుబ్బాబెల్ను మనం చూసాం కదా, చాలా ఇన్సిగ్నిఫికెంట్ గా కనిపిస్తాడు. అసలు చాలా గొప్ప ఆయన, కానీ ఎక్కడా కనపడ్డు, ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. అలాగే న్యూ టెస్టిమెంట్ లో మరీ భర్త అయినటువంటి యోసేపు చాలా గొప్ప వ్యక్తి, ఆయన మాట్లాడిన ఒక్క మాట కూడా బైబిల్లో రాయబడలేదు. సో అలా మనం చూసినప్పుడు దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కోసం నిర్ణయించాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క సమయంలో పెట్టాడు. అంటే మోషే అన్నిసార్లు రిపీట్ అవడానికి కారణం ఏంటంటే ధర్మశాస్త్రం 5 పుస్తకాలు రాసాడు. ఆ తర్వాత అది ఫౌండేషన్ అన్నమాట. అందుకోసమని 10 చాలా సార్లు దాన్ని మరలా రిఫర్ చేయడం జరిగింది. కాబట్టి మోషే రాసినటువంటి ఆ గ్రంథాలను ఆ ఫౌండేషనల్ ఇదిని బట్టి పదే మరి న్యూ టెస్టిమెంట్ లో కూడా మోషే గురించి చాలా సార్లు మెన్షన్ చేయబడటం జరిగింది. అలాని ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అనేది మనము ఇక్కడ పూర్తిగా నిర్ణయించలేము. అన్ని విషయాలు ఎప్పుడు అర్థమవుతాయి అంటే పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తాయి. అయితే మోషే గురించి మాత్రం భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మోషే గొప్ప సాత్వికుడు అని దేవుడే గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు మోషే గురించి. Sister, I have a question. Many are called, few are chosen అంటారు. What is the real meaning of that? Many are called, few are chosen అంటే ఆ కాంటెక్స్ట్ ఏంటంటే విందు తయారు చేసి అందరినీ రమ్మని చెప్తే కొంతమంది ఏమో అనవసరమైనటువంటి చాకులు చెప్పి రాలేదు. అయితే కంచెల్లోకి రాజమార్గాల్లోనికి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళని ఇన్వైట్ చేస్తే తీసుకుని వచ్చారు. సువార్త అనేది అందరికి ఇవ్వబడుతుంది, అందరికీ ప్రకటించబడుతుంది, కానీ కొంతమంది మాత్రమే దానికి ప్రతిస్పందిస్తున్నారు. ఎవరు ఆ ప్రతిస్పందిస్తున్న వాళ్ళు ఎవరంటే ఆయన ఎవరిని ముందుగా ఎన్నుకొని నిర్ణయించిన వాళ్ళు ప్రతిస్పందిస్తున్నారు. అందుకోసం అని ఆయన కొందరిని నిర్ణయించలేదు, ఆయన కొందరిని ఎన్నుకోలేదు అంటే మళ్ళీ అది ఇంకొక దానిలోనికి వెళ్ళిపోయినట్లు ఉంటుంది అనమాట. అది మనం డాక్టరీన్ లో చూసుకున్నాం.
అంటే యా సువార్త అందరికి ఇవ్వబడతా ఉంది, కానీ అందరూ దానికి ప్రతిస్పందించటం లేదు. సరే, ఎజ్రా విషయం ఒక్కటే చిన్నది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 25 సంవత్సరాల క్రితం నేను జేఎంజే కళాశాలలో లెక్చరర్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఒక నిర్ణయం చేసుకున్నాను మనసులో. ఫ్రమ్ నౌ ఆన్, కొంతకాలం తర్వాత నేను దేవుని వాక్యాన్ని బాగా చదివి ధ్యానించి ఆ ప్రకారం జీవిస్తూ దాని కట్టడలు విధులు నేర్పించడం కోసం నన్ను నేను డెడికేట్ చేసుకుంటాను అని ఎజ్రా 7:10 చదివినప్పుడు 25 ఇయర్స్ బ్యాక్ అన్నమాట నేను ఒక నిర్ణయం చేసుకున్నాను. 25 కంటే కొంచెం ఎక్కువే, ఈ ఎజ్రాలోనే చదివినప్పుడు. ఆ తర్వాత నేను జేఎంజే కళాశాలలో వర్క్ చేసేదాన్ని. ఒక సంవత్సరంలో నేను సంవత్సరం అంతా కూడా చాలా కన్సిస్టెంట్ గా ఒక్క వీక్ కూడా మిస్ అవ్వకుండా మార్కు గ్రంథం మొత్తం కూడా స్టూడెంట్స్ బోధించాను, గాస్పుల్ ఆఫ్ మార్కు. ఆ సంవత్సరంలో కొన్ని వందల మంది విద్యార్థినులు ప్రభువుని తెలుసుకోవటం మాత్రమే కాదు, కానీ బాప్టిజమ్స్ ద్వారా సాక్ష్యం ఇచ్చి చాలా అద్భుతమైనటువంటి విధానంలో ఒక రివైవల్లే వచ్చిందని చెప్పేసి అనుకోవాలన్నమాట. ఆ కళాశాలలో ఈవెన్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ వాళ్ళు కూడా పిలిచి నన్ను మాట్లాడటం, ఏం జరుగుతుంది ఏంటి అని ప్రశ్నించడం, ఇవన్నీ కూడా జరిగింది. ఆ తర్వాత దేవుడు నన్ను ఈ ఉద్యోగానికి రిజైన్ చేసి పూర్తి టైం నా వాక్యాన్ని బోధించడానికి రమ్మని చెప్పారు. నాకు కొంచెం ఆశ్చర్యం కలిగింది. ఏంటి ప్రభు, ఇంత అద్భుతంగా ఇక్కడ పరిచర్య జరుగుతూ ఉంది, ఆల్రెడీ మా హస్బెండ్ మినిస్ట్రీకి రిజైన్ చేసి వచ్చేసారు, నేను కూడా రిజైన్ చేస్తే పరిస్థితి ఏంటి అని. బట్ గాడ్ టోల్డ్ మీ వెరీ క్లియర్లీ, ఐ వాంట్ యూ టు రిజైన్ అండ్ టీచ్ మై వర్డ్ ఫుల్ టైమ్ అని చెప్పేసి అన్నారు. నేను ఒక్కటే అడిగాను ప్రభుని, ప్రభు నిజంగా ఇది కనుక నీ చిత్తం అయితే నాకు ఒక చిన్న కోరిక ఉంది, నీ వాక్యాన్ని చాలా బాగా నేను చదవాలి, పరిశోధన చేసి తెలుసుకోవాలనుకుంటున్నాను, అవకాశం ఇవ్వండి, అది అయిపోయిన వెంటనే నేను రిజైన్ చేసేస్తానని చెప్పాను. ఆ తర్వాత మేము బయోలా యూనివర్సిటీకి అప్లై చేయటము, అడ్మిషన్స్ రావటము, మంచి స్కాలర్షిప్స్ రావటము, ఇక్కడ చదువుకోవటానికి రావటం జరిగింది. ప్రతిరోజు క్లాస్లో కూర్చొని చాలా నేర్చుకుంటా లిటరల్ గా కన్నీరు గార్చేదాన్ని. ఎందుకంటే నేను ఎప్పుడు మళ్ళీ మా దేశానికి తిరిగి వెళ్ళిపోవాలి, ఇవన్నీ మళ్ళీ అక్కడ అందరికి ఎప్పుడు చెప్పాలి. సో నేను అక్కడ ఉన్నప్పుడు చాలా అవకాశాలు వచ్చినాయి. అదే యూనివర్సిటీలో అడ్జంక్ట్ ఫ్యాకల్టీగా, శాంతి గారు మీరు సంతోషపడతారు, కెమిస్ట్రీ టీచ్ చేశానండి నేను. చేసినప్పుడు ప్రవోస్ట్ చాలా సంతోషపడి, మీ లెర్నింగ్ కర్వ్ ఎంత బాగుందంటే బయోలా స్టాండర్డ్ కర్వ్ కంటే కూడా అన్ని మీకు చాలా హైయెస్ట్ పాయింట్స్ వచ్చినాయి, మీకు రెగ్యులర్ ఫ్యాకల్టీగా ఇచ్చి గ్రీన్ కార్డ్ అప్లై చేస్తాము, ఇక్కడ కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా మీరు టీచ్ చేస్తూ పిహెచ్డి చేసుకోండి అని చెప్పేసి అడిగారు. నేను ఆయనతో క్లియర్ గా ఏం చెప్పానంటే, మేము ఇక్కడికి వచ్చింది చదువుకొని తిరిగి వెళ్ళటానికి, ఇక్కడ సెటిల్ అవటానికి కాదు. ఇంకో సెమిస్టర్ టీచ్ చేసినా కూడా నా హస్బెండ్ కంటే వెనకబడిపోతాను, నేను గ్రాడ్యుయేషన్ లేట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ సెమిస్టర్ నేను టీచ్ కూడా చేయనని చెప్పేసి నేను చెప్పి ఆ ఫైనల్ సెమిస్టర్ లో నా చదువు అంతా కూడా పూర్తి చేసుకొని ఇండియాకి తిరిగి రావటం జరిగింది. ఆ బైబుల్ ఎక్స్పోజిషన్ అనేది నా ప్రధానమైనటువంటి ఉద్దేశంగా పెట్టుకున్నాను. అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు చాలా మంది అన్నారు, ఇండియాలో అసలు స్త్రీలకి అవకాశాలు ఇవ్వరు కదా, మీరు ఇట్లాంటి కోర్స్ చేసి గ్రీకు, హీబ్రూ, అరమయాకులు చదివి కష్టపడి మీరు వెళ్తున్నారు, దీనివల్ల ఏం ఉపయోగం ఉంటుంది ఇండియాలో అన్నారు. ఏం ఉపయోగం ఉంటుందో నాకు తెలియదు, దేవుని వాక్యాన్ని చదవటం నాకు ఇష్టం, దాన్ని ధ్యానించడం నాకు ఇష్టం, కాబట్టి నేను నేర్చుకున్నాను, వెళ్తున్నాను అని చెప్పాను అనమాట. ఒక 5 సంవత్సరాలు అసలు ఏం అవకాశాలు లేవు, ఎవ్వరు టీచింగ్ ప్రీచింగ్ కానీ, ఎందుకంటే ఆ బాబు చిన్నోడు అదొకటి, ప్లస్ ఇట్ వాస్ జస్ట్. కానీ 5 సంవత్సరాల్లో కూడా ఇంకా దేవుని వాక్యాన్ని చదవటము, దేవుని వాక్యాన్ని ధ్యానించటము బాగా నేర్చుకోవటం జరిగింది. ఆ తర్వాత మొదలైంది. సో 25 ఇయర్స్ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ రోజున అంటే ఇండియాలో కానీ యుఎస్ఐ అంటే మేము వచ్చినటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ కానీ మిగిలినటువంటి సర్కిల్స్ లో బైబుల్ ఎక్స్పోజిషన్ అనగానే చాలా మంది గుర్తొచ్చేది శాంతక్క. బైబుల్ ఎక్స్పోజిషన్ డెఫినెట్ గా ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు లెర్న్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ శాంతక్క అని చెప్పేసి అంటారు. కొన్నిసార్లు సపరేట్ గా బైబుల్ ఎక్స్పోజిషన్ కి మీరు సెమినార్స్ పెట్టి పీపుల్ ట్రైన్ చేయొచ్చు కదా అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు అనమాట. ఆ తర్వాత బైబిల్ కాలేజ్ దర్శనం దేవుడు ఇవ్వటము, ఆ తర్వాత విద్యార్థుల్ని దేవుని వాక్యాన్ని చదవటానికి, ధ్యానించడానికి, అన్వయించుకోవటానికి, ప్రిపేర్ చేయటానికి దేవుడు ఒక గొప్ప భాగ్యం ఇచ్చారు. సో 25 ఇయర్స్ బ్యాక్ ఎజ్రా లైఫ్ ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను చేసినటువంటి ఒక నిర్ణయము రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ని కట్టడం మాత్రమే కాకుండా ఈ రోజున నేను దేవుని వాక్యాన్ని బోధించే ఒక బైబుల్ టీచర్ కావటానికి నన్ను మోటివేట్ చేస్తుంది. డెసిషన్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ లైఫ్. మనము జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మన జీవిత గతిని మార్చడం మాత్రమే కాదు, కానీ సాల్వేషన్ హిస్టరీని కూడా ఇంపాక్ట్ చేస్తాయి, మనం ఉన్నటువంటి చరిత్రను కూడా అవి ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ ఎజ్రా పూర్తయ్యే లోపు నా డిజైర్ ఏంటంటే, గాడ్ షుడ్ రైజ్ మెనీ టీచర్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఫ్రమ్ అమంగ్ యు. మీలో నుంచి చక్కని దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి
అన్వయించుకొని ఆ ప్రకారంగా జీవిస్తూ దానిని అనేకులకు బోధించే చక్కని దైవ వాక్యోపదేశకురాలైనటువంటి స్త్రీలు పురుషులు దేవుడు తీసుకొని వస్తారని నమ్ముతూ ముగిస్తా ఉన్నాను. సిస్టర్ రోజులిన్ గారు ప్రార్థన చేసి ముగించాలని కోరుకుంటున్నాను. ఆమేన్. చాలా బాగా చెప్పారండి. ఈ మాట నేను ఎప్పుడో ఒక 2-3 నెలల క్రితం అనుకున్నాను. శాంత గారి ఫోన్ నంబర్ తీసుకోవాలి, ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు కలిసి రావాలి అని. మోస్ట్ వెల్కమ్. ఎందుకంటే నాకు మీరు చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చి నేను బైబుల్ రాత్రింబగళ్ళు చదువుతాను. అద్భుతం అండి. చాలా నాకు సంతోషం. చాలా సంతోషం అనిపించింది. మీరు మీ బైబుల్ నేను ఎప్పుడు వినలా. ఎక్కువ నేను బైబుల్ చదవడం కూడా నాకు తెలియదు అసలు. నేను వచ్చిందే నా బ్యాక్గ్రౌండే వేరు కదా. బ్రాహ్మణ కుటుంబం నుంచి 45 ఏళ్ళు పూజలతోటే వచ్చాను. నాకు ఇప్పుడు నేను క్రిస్టియన్ అయ్యి ఒక 20 సంవత్సరాలే అయింది. నాకు అంతకు ముందర అసలు ఏమీ తెలియదు. కానీ ఈ మధ్య మీరు బైబుల్ స్టడీ విన్నప్పటి నుంచి మొన్న ఒక 2-3 వారాల క్రితం అనుకున్నా, ఆవిడ నంబర్ ఇచ్చినా ఇకపోయినా పని గారిని మాత్రం అడగాలి నేను. అయ్యో ఎందుకు ఇవ్వనండి. నంబర్ ఇస్తారా అండి పని గారు, నేను ఆవిడని వెళ్ళి కలుస్తాను. మోస్ట్ వెల్కమ్ అండి. ఫణి ఇంకొక చిన్న విషయం ప్రేయర్ లోనికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇట్ ఈస్ వెరీ ఎంకరేజింగ్. ప్రేయర్ లోకి వెళ్ళడానికి ఒక చిన్న విషయం. నెక్స్ట్ వీక్ ప్యాషన్ వీక్ కదా, ఎజ్రాని కంటిన్యూ చేద్దామా అంటే ప్యాషన్ వీక్ లో నేనేం చేస్తానంటే ఆ ప్యాషన్ నెరేటివ్స్ మొత్తాన్ని ఇంకోసారి చదివి మరలా దాన్నే ఇచ్చేస్తాను. లేదా ప్యాషన్ వీక్ యొక్క ఓవర్ వ్యూ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఏం జరిగింది అనేది ఒక ఓవర్ వ్యూ ఇవ్వమంటారా, లేకపోతే ఎజ్రానే కంటిన్యూ చేయమంటారా? మీరు నిర్ణయించి చెప్తే ఏది చేయండి. చెప్పండి. యాక్చువల్ గా మనకి ఈ ఫ్రైడే తోటి లెంట్ మీటింగ్స్ అయిపోతాయి అక్క, ఈ 2 days లో. తర్వాత కమింగ్ ఫ్రైడే తోటి మళ్ళీ మనము మన వెన్స్డే మీటింగ్స్ మూవింగ్ బ్యాక్ టు ఫ్రైడే అవుతుంది. సో అది గుడ్ ఫ్రైడే అవుతుంది బేసికల్లీ. ఓకే. సో గుడ్ ఫ్రైడే రోజున ఇక్కడ గుడ్ ఫ్రైడే అవుతుంది, మీకు సాటర్డే అవుతుంది. సో అంటే మరి స్కిప్ చేద్దామంటే స్కిప్ చేద్దాము మీ అవైలబిలిటీని బట్టి. అంటే మీటింగ్ లేదా జాషువా? అంటే మనకి గుడ్ ఫ్రైడే మీటింగ్ లేదా? గుడ్ ఫ్రైడే సర్వీస్ ఉంటుందా అంటే ఆ రోజు? మరి అప్పుడు ఇంకొక మీటింగ్ ఎలాగవుతుంది? అందుకనే నెక్స్ట్ వీక్ కి మరి స్కిప్ చేస్తే నాకు కూడా యూజువల్ గా ప్యాషన్ వీక్ లో నాదేంటంటే ఐ జస్ట్ స్పెండ్ టైమ్ ఇన్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ అనమాట. ఇక నేను వేరే ఏమిటి నేను క్లాసెస్ కూడా మొత్తం బంద్ చేశాను. నెక్స్ట్ వీక్ లో నో క్లాసెస్. సో ఐ జస్ట్ వాంట్ టు బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆ తర్వాత నేను స్టూడెంట్స్ కూడా అదే చెప్పాను, అసలు సిలువు మీద ధ్యానించాల్సినంత ధ్యానించకుండా ఏ ముఖం పెట్టుకొని నేను ఈస్టర్ సెలబ్రేట్ చేస్తాను, గీతం గీతం జై జై గీతం అని పాడతాను. సో I want to dwell on cross and meditate upon it. అయితే నెక్స్ట్ వీక్ కొంచెం బ్రేక్ తీసుకుందామా పని? యా అక్క, అంటే మళ్ళీ మనము 9th ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేద్దాం అక్క. అంటే ఈ మంత్ కి ఇదే లాస్ట్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్. ఈ మంత్ కి ఇదే లాస్ట్. తర్వాత ఏప్రిల్ లో 9th, 16, 23 అట్లాగా కంటిన్యూ చేయొచ్చు మనం. బ్యాక్ టు ఫ్రైడే ఫార్మాట్. బ్యాక్ టు ఫ్రైడే. కానీ నాది ఒక రిక్వెస్ట్ అండి, మీరేమనుకోకపోతే. యా చెప్పండి. అది మంగళవారం, సోమవారం అవి చెప్తాము అన్నారు కదా ప్యాషన్ వీక్ కి. అది ఎప్పుడైనా మీకు వీలు ఉన్నప్పుడు కంటిన్యూ చెప్తాను, తప్పకుండా చెప్తానండి సుగుణ గారు. మీ ఒక్కరి కోసమైనా చెప్తాను. శాంతి గారు మీరు ష్యూర్, డెఫినెట్లీ. రోజులిన్ ఆంటీ ప్రేయర్ చేయండి ఆంటీ. ఓకే నాన్న. థ్యాంక్ యూ. స్తుతికి మహిమకు ఘనతకు పాత్రుడు అయినటువంటి మా పరలోకపు తండ్రి, మరి ఒకసారి నాయన నీ పాద సన్నిధానంలోకి వచ్చి ఇచ్చినటువంటి ఒక చక్కని అవకాశాన్ని బట్టి వెళ్ళలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. మా గొప్ప దేవుడవు, నమ్మదగిన వాడవు నా తండ్రి, ఆది అంతం లేని దేవుడవు, మారిన దేవుడవు, మాట తప్పని దేవుడు మాకున్నందుకు మేమెంతో ధన్యులం ప్రభువా. నాయన ఈ రోజు మరి ఎజ్రా శాస్త్రి గారి గురించి మాకు ఎంతో విశదీకరించి ఆయన మరి చక్కగా మాకు నా తండ్రి బోధించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి. నాయన మరి నీవు
ఆ యొక్క భక్తిని ఒక జీవిత విధానాన్ని బట్టి నా ప్రభువ నిజంగా నా తండ్రి మేము కూడా ఆ విధంగా నాయన నీ ధర్మశాస్త్రాన్ని మేము ధ్యానించే వాళ్ళుగా చదివేవారిగా నా తండ్రి మా హృదయ పలకలు రాసుకొని దానిని నాయన భద్రపరిచేవారిగాను నా ప్రభువ మరి నాయన అంత మాత్రమే కాకుండా నా ప్రభు ఇతరులకు బోధించేటువంటి నాయన ఆ యొక్క జ్ఞానమును కూడా మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. ముందుగా మా జీవితాలను నా తండ్రి చక్కగా కట్టుకొని ప్రభువా నీకు అంగీకారంగా జీవించుటకు మాకు నేర్పించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను ప్రభువా. నిజంగా నీ వాక్యం సెలవిస్తుంది నా తండ్రి, మరి నాయన దివారాత్రములు ధ్యానించువాడు నాయన అది తండ్రి నీవు ధ్యానించేవాడు ధన్యుడు అని నీ వాక్యం సెలవిస్తుంది. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు ఆడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండునని మరి తండ్రి మరి అతడు చేయనదంతయు సఫలమగునని నీ వాక్యం సెలవిస్తుంది. కనుక నా ప్రభువ నీ వాక్యాన్ని మేము అనుసరించుకుంటూ నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ దాని ప్రకారం నడుచుకుంటూ మా జీవిత విధానం ద్వారా నా తండ్రి ఇతరులను కూడా మా వైపు త్రిప్పుకుంటకు నీ కృప చూపించమని వేడుకుంటున్నాము. నాయన నీ వాక్యం ఎంతో గొప్పది నా ప్రభువ. మరి నాయన నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో హెచ్చరిస్తూ నా ప్రభువ మా యొక్క ఆత్మీయ జీవితాలను నా తండ్రి మరి ఎదుగుటకును మరి దాన్ని స్థిరపరచుకున్నటకును నాయన మరి నిజమైనటువంటి స్థిర నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా మాకు నీ యొక్క జ్ఞానం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. బిడ్డలెంతో ఆశతో ఆసక్తితో నీ సన్నిధి చేరి ప్రార్థిస్తూ నాయన నీ వాక్యం నేర్చుకుంటూ వస్తున్నారు కనుక నా తండ్రి మరి ఆశలు ఆసక్తులను నాయన సంపూర్తిగా చేసి వారిని ఆనందింపజేసి మీరు మహిమ పొందమని వేడుకుంటున్నాం ప్రభువ. మరి శాంతి గారిని కూడా ఎంతగానో మీరు ఆశీర్వాదించినారు, తన యొక్క నిర్ణయాన్ని మీరు స్థిరపరిచినారు నాయన, మరి బయలుపరిచినారు ప్రభువ. మరి ఆ విధంగా ఆ బిడ్డను అనేకుల కొరకు వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. నిజంగా నాయన మరి స్త్రీలకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నీకు వెళ్ళలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ మరి దిన దీవెనలు మాపై నింపి పంపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మరి నాయన బిడ్డను కూడా తన యొక్క పరిచర్యలోను తన యొక్క పనిపాట్లు అన్నిట్లో తోడై నీడై ఉండి నడిపించండి. మరి మా ఇక్కడ చేరిన బిడ్డలందరినీ కూడా మరి ఒకసారి నీ యొక్క దివ్యమైన హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ కొద్ది వినపం ప్రభువుని రక్షకుడు అనేటువంటి యేసు పరిశుద్ధ నామం అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమేన్.